ఈ సండే నుండి ప్రతి సండే ఒక్కొక్క గ్రంథాన్ని దాని అవుటర్ లైన్స్ను మాత్రమే, నేను మరల చెప్తున్నాను, గ్రంథం మొత్తం వివరించడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో బైబిల్లో ఉన్న ప్రతి గ్రంథం యొక్క అవుటర్ లైన్స్ను, దాని వెనకున్న ఏం అర్థం చేసుకోవాలి అనే సారాంశాలను అన్నింటినీ కలిసి మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ సెషన్లో వేటి మీద మన ధ్యానం కొనసాగుతుందో నిన్ననే బైబిల్ స్టడీకి సంబంధించిన ఈ గ్రూప్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డిస్కస్ టునైట్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదికాండములోనికి మనం వెళ్ళబోయే ముందుగా బైబిల్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. మీకు స్క్రీన్ మీద కొన్ని ఇమేజెస్ కనబడుతూ ఉంటాయి. సో రాసుకునేవారు రాసుకోండి, లేదు మాకు రాసుకునేంత రాదు, మేము రాసుకోలేము అనుకుంటే కంగారు పడకండి. ఈ సెషన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఏవేవైతే మాట్లాడానో అవన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో మీ అందరికీ అందిస్తాను, గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. సో రాసుకోనగలిగిన వారు రాసుకుంటే మంచిది, లేదు నేను రాసుకోను నేను వింటాను అని అనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రూప్లో మీకు లింక్ పోస్ట్ చేయి, పీడిఎఫ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత యూ కెన్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ దిస్ 1 hour ఆఫ్ టైం. ఓకే, ఇక ఆదికాండము గురించి తెలుసుకొనబోయే ముందుగా బైబిల్ గురించిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, బైబిల్ అనగా 66 పుస్తకాల సమూహముగా మనం చదువుతున్న బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పాత నిబంధనకు వచ్చేసరికి 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. అయితే ఇందులో కూడా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. పాత నిబంధనలో బైబిల్లో 2 పార్ట్స్ ఎలాగైతే ఉన్నాయో పాత నిబంధనలో 5 పార్ట్స్ ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కూడా కొన్ని పార్ట్స్ ఉన్నాయి. సో ఈ పార్ట్స్ ఏంటో మనం తెలుసుకొని త్వరగా మనం ఆదికాండంలోనికి వెళ్దాం. అయితే పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల యొక్క ఆ విభాగాలు ఏంటి అంటే, 1 మోషే ధర్మశాస్త్రం, 2వది చరిత్ర పుస్తకాలు, 3వది పద్యభాగము, 4వది ప్రవక్తల పెద్ద గ్రంథాలు. యాక్చువల్లీ చాలామంది పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారు. బట్ నాకు తెలిసినంత వరకు ప్రవక్త అంటే ప్రవక్తనే, దేవుని సేవకుడు అంటే దేవుని సేవకుడే, పెద్ద సేవకుడు చిన్న సేవకుడు ఉండడు అనేది నా అభిప్రాయం. సో మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, పెద్ద ప్రవక్త అనే బదులు ప్రవక్తల పెద్ద గ్రంథాలు అనే మాటను మనం వాడుక చేసుకుందాం. చిన్న ప్రవక్తల గ్రంథాలు అనే బదులు ప్రవక్తల చిన్న గ్రంథాలు అనే మాటను మనం వాడుక చేసుకుందాం. అయితే మోషే ధర్మశాస్త్రం వచ్చేసరికి ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు, చరిత్ర గ్రంథాలు వచ్చేసరికి యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకు, పద్యభాగం వచ్చేసరికి యోబు గ్రంథం నుండి పరమగీతముల వరకు, తర్వాత ప్రవక్తల పెద్ద గ్రంథాలు వచ్చేసరికి యెషయా గ్రంథం నుండి దానియేలు గ్రంథం వరకు, ప్రవక్తల చిన్న గ్రంథాలు వచ్చేసరికి హోషియా గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు. ఇది పాత నిబంధన యొక్క క్లాసిఫికేషన్, ఇది పాత నిబంధన యొక్క డివిజన్. ఇక న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన విషయానికి వస్తే, ఈ క్రొత్త నిబంధనలో కూడా కొన్ని 5 విభాగాలుగా క్రొత్త నిబంధన డివైడ్ అయింది. ఏంటది? 1 సువార్తలు, 2వది చరిత్ర పుస్తకం, 3వది పౌలు గారి పత్రికలు, 4వది సాధారణ పత్రికలు, 5వది భవిష్యత్తుకు సంబంధించిన గ్రంథం. ఏంటి సువార్తలు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇవన్నీ సువార్తల జాబితాలోనికి వస్తాయి. తర్వాత క్రొత్త నిబంధనలో ఉన్న చరిత్రాత్మక ఏకైక చరిత్ర కలిగిన పుస్తకం ఏది అనంటే అపోస్తలుల కార్యములు. ఆ తర్వాత మనకు కనబడేది పౌలు గారి పత్రికలు. ఈ పౌలు గారి పత్రికల్లో కూడా మరలా 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటవి? సంఘాలకు రాసిన పత్రికలు, లేదా వ్యక్తులకు రాసిన పత్రికలు, తర్వాత వ్యక్తులకు రాసిన పత్రికలు, ఆ తర్వాత వీటిలోనే కొన్నింటిని కాపర్లకు రాసిన పత్రికలు అంటారు, మరికొన్నింటిని కారాగార పత్రికలు అంటారు. ఏవి సంఘాలకు రాసిన పత్రికలు ఏవి అంటే, రోమిలకు రాసిన పత్రిక నుండి తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక వరకు పౌలు గారు రాసిన పత్రికలను సంఘాలకు రాసిన పత్రికలు అంటారు. ఇక వ్యక్తులకు స్పెసిఫిక్గా పర్సన్స్కి రాసిన పత్రికలు ఏంటి అని అంటే, తిమోతి గారికి రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, తీతు గారికి రాసిన పత్రిక, ఫిలెమోను గారికి రాసిన పత్రిక. ఈ 4ంటిని వ్యక్తులకు రాసిన పత్రికలు అని అంటారు. ఇక కాపర్లకు రాసిన పత్రికలు అని వేటిని పిలుస్తారు అని అంటే, తిమోతి గారికి రాసిన 1-2 పత్రికలు, తీతు పత్రిక, ఈ 3ంటిని కాపర్లకు రాసిన పత్రికలు అని అంటారు. ఇక కారాగార పత్రికలు అంటే ఆయన చెరసాలలో ఉండి రాసిన పత్రికలు కొన్ని ఉన్నాయి. ఏ పత్రికలు అవి? ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు
కొరింథీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా మీకు కారాగార పత్రికలు, ప్రిజన్ నుండి రాసిన పత్రికలుగా అభివర్ణిస్తుంటారు. అయితే మీకు స్క్రీన్ మీద కనబడుతుందో లేదో, ఈ స్లైడ్లో మనం చూస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక అనేది మాత్రం స్పెషల్గా వేరే కలర్లో పెట్టడం జరిగింది. రీజన్ ఏంటి అంటే, కొందరు బైబిల్ పండితులు హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారే రాశారు అని అంటారు. మరికొందరు బైబిల్ పండితులు హెబ్రీలకు రాసిన పత్రికకు పౌలు గారికి ఎలాంటి సంబంధము లేదు అని అంటారు. బట్ వాట్ ఎవర్, పౌలు గారు రాసినా పౌలు గారు రాయకపోయినా ఇక్కడ ఆథర్ని పక్కకు పెడితే మనకు రాయించింది మాత్రం పరిశుద్ధాత్ముడు. ఈ క్లారిటీ అయితే మనకు ఉంది. సో మనం ఈ విషయంలో ఎలాంటి కంగారుకు మనం లోనవ్వాల్సిన అవసరం లేదు. అందుకే ఇన్ కేస్ ఒకవేళ పౌలు గారే రాసి ఉంటే ఖచ్చితంగా అదొక సాధారణ పత్రిక లేదా సంఘానికి రాసిన పత్రికగా మనం అభివర్ణించుకోవచ్చు. లేదు పౌలు గారు రాసి ఉండకపోతే సాధారణ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ జాబితాలో హెబ్రీలకు రాసిన పత్రికను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎవరు రాసినా పర్లేదు, రాయించింది దేవుడు కాబట్టి మనం దీని గురించిన డిబేట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కొత్త నిబంధనలో సువార్తలు, చరిత్ర పుస్తకము, పౌలు గారి పత్రికలు, అందులో 4 క్లాసిఫికేషన్స్ తర్వాత మనకు కనబడేది సాధారణ పత్రికలు. ఈ సాధారణ పత్రికలు ఏంటి అంటే, యాకోబు పత్రిక నుండి యూదా పత్రిక వరకు సాధారణ పత్రికలు అంటారు. ఇక తర్వాత మనకు కనబడే చిట్ట చివరి గ్రంథము, భవిష్యత్తును తెలియజేసే గ్రంథము, అదే ప్రకటన గ్రంథము. సో ఇది బైబిల్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, బైబిల్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది, అందులో పాత నిబంధన ఎన్ని పార్ట్స్గా ఉంది, కొత్త నిబంధన ఎన్ని పార్ట్స్గా ఉంది, అందులోనూ పౌలు గారి పత్రికలు ఎన్ని పార్ట్స్గా ఉన్నాయో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనకు మూడవదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏం చెప్పనా, అసలు హీబ్రూ బైబిల్కి మనకి తేడా ఏంటి? మనం చదువుతున్న పాత నిబంధన గ్రంథానికి యాక్చువల్గా రాయబడిన హిబ్రూ భాషలో రాయబడిన ఒరిజినల్ టెక్స్ట్కి దానికి దీనికి తేడా ఏంటంటే, ఒక విషయం, ఈ తేడా గురించి ఎందుకు చెప్తున్నానో కూడా నేను చెప్తాను, కానీ జాగ్రత్తగా వినండి. ఏంటి తేడా అంటే, మనము చదువుతున్న ఈ బైబిల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే, హిబ్రూ బైబిల్లో మాత్రం పాత నిబంధనలో 24 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. ఈ హిబ్రూ బైబిల్ని పాత నిబంధన తనాక్ అని పిలుస్తారు. అందులో ఈ హిబ్రూ బైబిల్లో 3 పోర్షన్స్ ఉంటాయి. పాత నిబంధనకు వచ్చేసరికి తెలుగు బైబిల్లో 5 పోర్షన్స్గా మనం డివైడ్ చేసినట్టుగా హీబ్రూ బైబిల్కి వచ్చేసరికి 3 పోర్షన్స్ ఉంటాయి. ఒకటి తోరా అంటారు, రెండవది నెవీయీం అంటారు, తర్వాత మూడవది కెతూవీం అని అంటారు. తోరా అంటే పంచకాండాలు, లేదా పెంటాట్యూక్ అంటారో, పంచకాండాలు అంటారో, లేదా మోషే ధర్మశాస్త్రం అంటారో, అది మీ ఇష్టం, ఏదైనా ఒకటే. సో ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిని తోరా అని పిలుస్తారు హీబ్రూ బైబిల్లో. ఇక నెవీయీం అంటే ప్రవక్తల గ్రంథాలు. నెవీయీం అంటే ప్రవక్తల గ్రంథాలు. ఏ గ్రంథాలు ఈ జాబితాలో వస్తాయి? ఒకటి యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత ఇక్కడ మీరు గమనించండి, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథం అని రాయకుండా సమూయేలు అని రాయడం జరిగింది. రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథం అని రాయకుండా రాజుల గ్రంథము అని రాయడం జరిగింది. రీజన్ ఏంటంటే, ఈ తెలుగు బైబిల్లో ఉన్నట్టుగా ఈ సమూయేలు గ్రంథాలు 2 గ్రంథాలు ఉండవు హీబ్రూ బైబిల్లో. అదంతా ఒకే గ్రంథం, సమూయేలు గ్రంథం, దాట్స్ ఇట్. అదంతా ఒకే గ్రంథం. రాజుల గ్రంథం కూడా ఒకే గ్రంథం. తర్వాత యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, ఎహెజ్కేలు గ్రంథము, తర్వాత హోషేయ నుండి మలాకి, ప్రవక్తల చిన్న గ్రంథాలుగా పిలువబడుతున్న, లేదా చిన్న ప్రవక్తలు అంటారు. కానీ మనం ఈ వర్ణనను మనం కొద్దిసేపు వదిలేసి కొత్త వర్ణనను మనం అలవాటు చేసుకుందాం, దాన్ని వాడుక చేసుకుందాం. ప్రవక్తల యొక్క చిన్న గ్రంథాలు హోషేయ నుండి మలాకి వరకు ఒకే పుస్తకంగా పాత నిబంధనలో హెబ్రీ బైబిల్లో ఈ పాత నిబంధనలో మనకి ఈ విధంగా కనబడుతుంది. ఆ తర్వాత కెతూవీం అనే జాబితా మనకు కనబడుతుంది. ఇది ఏంటి? రచనలు. ఏ పుస్తకాలు ఇందులో ఉంటాయి? యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, పరమగీతములు, రూతు, విలాపవాక్యములు, ప్రసంగి, ఎస్తేరు, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా ఒకే పుస్తకంగా కనబడుతుంది. మనకి పాత నిబంధనలో మన తెలుగు బైబిల్లో ఎజ్రా వేరే గ్రంథం, నెహెమ్యా వేరే గ్రంథం, తర్వాత సమూయేలు మొదటి గ్రంథం వేరే పుస్తకంగా, తర్వాత రెండవ గ్రంథం వేరు పుస్తకాలుగా కనబడినట్టుగా ఇక్కడ మాత్రం అలా కాకుండా ఎజ్రా అండ్ నెహెమ్యా బోత్ ఆర్ ఆఫ్ సేమ్ బుక్. తర్వాత దినవృత్తాంతంలో రెండవ గ్రంథం, దినవృత్తాంతం మొదటి గ్రంథము, రెండవ గ్రంథం, ఈ 2 కూడా ఒకే పుస్తకంగా మనకు హీబ్రూ బైబిల్లో కనబడతాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే, సమూయేలు గ్రంథం మనకు తెలుగు బైబిల్లో 2 గ్రంథాలు, కానీ హీబ్రూలో ఒకటే. రాజుల గ్రంథము తెలుగు బైబిల్లో 2 గ్రంథాలుగా ఉంటుంది, కానీ హీబ్రూలో ఒకటే. తర్వాత క్రానికల్స్, దినవృత్తాంతంలో గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగు బైబిల్లో 2గా మనకు కనబడతాయి, కానీ హీబ్రూలో అది ఒకటే. తర్వాత ఎజ్రా వేరుగా, నెహెమ్యా వేరుగా తెలుగులో మనకు కనబడుతుంది, కానీ హీబ్రూలో ఈ 2 కలిపి ఒకే పుస్తకంగా కనబడుతుంది. ఆ తర్వాత హోషేయ గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు మనకు వేరు పుస్తకాలుగా కనబడుతుంటుంది, కానీ
కానీ హీబ్రూ బైబిల్లో ఇదంతా ఒకటిగానే కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే చాలా చాలా వివరణలు నేను విన్నాను, చాలా ఎక్స్ప్లెనేషన్స్ నేను విన్నాను. వేటి గురించి అంటే బైబిల్లో 66 పుస్తకాలు మాత్రమే ఎందుకు ఉండాలి అని సమ్ ర్యాండమ్ ఎక్స్ప్లెనేషన్స్ నేను విన్నాను. అవి ఏవి కూడా బిబ్లికల్లీ కరెక్ట్ కాదు. ఎందుకనంటే తెలుగు బైబిల్లో ఉన్నట్టుగా హీబ్రూ బైబిల్లో 66 పుస్తకాలు లేవు. తెలుగు బైబిల్లో ఉన్నట్టుగా పాత నిబంధనలో 39 పుస్తకాలు హీబ్రూ బైబిల్లో లేవు. జస్ట్ 24 బుక్స్ మాత్రమే. మ్యాటర్ అంతా సేమే, కాకపోతే బుక్స్ డివిజన్ అనేది జరగలేదు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది బైబిల్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మనకు తెలుగు బైబిల్కి తర్వాత హీబ్రూ బైబిల్కి ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఎవరు చెప్పినా మీరు గుడ్డిగా నమ్మకండి. బైబిల్లో 66 పుస్తకాలే ఎందుకు ఉండాలి అని రూల్ ఏం లేదు. 66 పుస్తకాలు మాత్రమే ఉండాలని కూడా రూల్ ఏం లేదు. దాని వెనుకున్న ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా రాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ కాబట్టి వాటిని పట్టించుకోనక్కర్లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పుస్తకాలుగా ఉన్న ఈ పుస్తకాలన్నింటినీ అధ్యాయాలుగా ఎవరు మార్చారు? వచనాలకు ఎవరు మార్చారు? ఎందుకంటే మోషే రాసేటప్పుడు అధ్యాయాలు వచనాలు రాయలేదు, సమూయేలు రాసేటప్పుడు అధ్యాయాలు వచనాలు రాయలేదు, లేదంటే వేరే భక్తులు రాసేటప్పుడు అధ్యాయాలు వచనాలుగా రాయలేదు. సో ఇప్పుడు మనకున్న పెద్ద సమస్య ఏంటంటే అసలు బైబిల్ను అధ్యాయాలుగా వచనాలుగా ఎవరు విభజించారు అంటే, అధ్యాయాలుగా విభజించిన వ్యక్తి పేరు స్టీఫెన్ ల్యాంగ్టన్ అనే వ్యక్తి క్రీస్తు శకం 1227లో అధ్యాయాలుగా బైబిల్ను విభజించడం జరిగింది. ఇక వచనాలుగా ఎవరు విభజించారంటే 6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు పాత నిబంధనకు సంబంధించి హీబ్రూ లేఖికలు ఎవరైతే ఉంటారో, మసోరెట్లు అని పిలుస్తారు వాళ్ళని, వచనాలుగా మార్చుకుంటూ వచ్చారు. బైబిల్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం వాటిని విభజించుకుంటూ వస్తూ వచ్చారు. ఎలా అయితే బుక్స్ని విభజించారో, ఎలా అయితే చాప్టర్స్ని విభజించారో, అలా చాప్టర్స్లో వచనాలుగా కూడా బైబిల్ విభజిస్తూ వచ్చారు. అయితే పాత నిబంధనకు సంబంధించి హీబ్రూ లేఖికులు మసోరెట్లుగా పిలువబడే వారు విభజిస్తే, నూతన నిబంధనను మాత్రం 1551లో రాబర్ట్ ఎస్టియన్ అనే వ్యక్తి కొత్త నిబంధనను వచనాలుగా విభజించడం జరిగింది. సో ఇది బైబిల్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, మనందరికీ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. దీన్ని మీరు మనసులో ఉంచుకొని ఇప్పుడు మనము ఆదికాండంలోనికి వెళ్ళబోయే ముందుగా అసలు బైబిల్ను ధ్యానించే విధానాలు ఏంటో మనం తెలుసుకుందాం. 5వదిగా బైబిల్ను ధ్యానించే విధానం ఏంటో మనం తెలుసుకుందాం. 3 విధానాలు ఉంటాయండి. బైబిల్ను ధ్యానించే విధానాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ బుక్స్, రెండవది క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్సెస్, రెండవది మూడవది ఫాలోయింగ్ బైబిల్ ఇండెక్స్. ఏంటి వీటి అర్థం ఏంటి? ఒకటేమో ఏ బుక్ అయితే ఫస్ట్ రాయబడిందో దాని ప్రకారంగా ఆ సీక్వెన్స్లో మనం అర్థం చేసుకుంటూ వెళ్ళడం. రెండవదేమో ఏ సందర్భం ఫస్ట్ జరిగిందో ఆ సందర్భానుసారంగా కాలాన్ని బట్టి ఏది ఫస్ట్ జరిగింది, ఏది నెక్స్ట్ జరిగింది, అలా మనం ధ్యానించుకుంటూ వెళ్ళడం. ఇక మూడవది బైబిల్ ఇండెక్స్లో మనకున్న ఆ బుక్స్ లిస్ట్ ఏదైతుందో ఆ లిస్ట్ని ఫాలో అవుతూ ఉండడం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, బైబిల్లో బుక్స్ మనకు ఆర్డర్లో కనబడవు. ఎజ్రా గ్రంథము కీర్తనల గ్రంథానికి ముందు మనకు కనబడుతుంది. కానీ ఎప్పుడో కీర్తనలు జరిగిన చాలా కాలానికి మనకు ఎజ్రా గ్రంథం చరిత్రలో జరుగుతుంది. సో క్రోనలాజికల్ ఆర్డర్లో బైబిల్ ఇండెక్స్ అనేది లేదు. సో బైబిల్ని ధ్యానించే విధానాలు ఏంటంటే 3. ఒకటేమో ఏ పుస్తకం ముందు రాయబడింది అనే ఆలోచనలో బైబిల్ని ధ్యానించడం. అయితే రెండవది ఏ సందర్భం ముందు జరిగింది అనే ఆలోచనలో బైబిల్ని ధ్యానించడం. మూడవది బైబిల్లో ఉన్న ఇండెక్స్ని ఫాలో అవ్వడం. మీకు అర్థం కాదని చెప్పాలంటే, ఏ పుస్తకం బైబిల్లో అన్నిటికంటే ముందు రాయబడింది అంటే మనకు బైబిల్లో ఉన్న ఇండెక్స్ ప్రకారం జెనసిస్ ఫస్ట్లో ఉంటుంది. కానీ ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. అంటే క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ బుక్స్ ప్రకారంగా మనం ధ్యానిస్తూ వెళ్తే ఫస్ట్ మనం యోబు గ్రంథాన్ని చదవాలి. లేదు క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్సెస్ ప్రకారం మనం ధ్యానించాలి అంటే ఫస్ట్ జరిగింది సృష్టి కార్యక్రమం. ఆదికాండం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఆదికాండం 11వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్న ఈ గ్యాప్లో యోబు గ్రంథ చరిత్ర జరుగుతుంది. దీన్నే క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్సెస్ అంటారు. అంటే ఏ సందర్భం ముందు జరిగింది, ఏ సందర్భం తర్వాత జరిగింది, టైం లైన్ని బట్టి. ఇక ఇదంతా కాదు అంటే బైబిల్ ఇండెక్స్ని ఫాలో అవ్వడం. ఇంతకీ ఈ బైబిల్ స్టడీలో మనం దేన్ని ఫాలో అవుతున్నామంటే ఫస్ట్దా కాదు, సెకండ్దా కాదు, మరి దేన్ని? జస్ట్ వీఆర్ ఫాలోయింగ్ ద ఇండెక్స్ దట్ ఈజ్ గివెన్ ఇన్ అవర్ బైబిల్స్. మనం క్రోనాలజికల్ ఆర్డర్ని బుక్స్ ప్రకారంగా కానీ సీక్వెన్సెస్ ప్రకారంగా కానీ ధ్యానించట్లేదు. కానీ బైబిల్లో ఉన్న ఇండెక్స్ని మాత్రమే మనం ఫాలో అవుతున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్.
ఇంతవరకు మనం ధ్యానించింది ఏంటంటే బైబిల్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు చూపించాను. బైబిల్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది, అది పాత నిబంధన ఎన్ని పార్ట్స్గా ఉంది, కొత్త నిబంధన ఎన్ని పార్ట్స్గా ఉంది, ఈ పాత నిబంధనలో కూడా హీబ్రూ బైబిల్ యొక్క పాత నిబంధనకి తర్వాత తెలుగు బైబిల్ యొక్క పాత నిబంధనకు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ మనం చూసాం. బుక్స్గా ఉన్నదాన్ని అధ్యాయాలుగా ఎవరు విభజించారో చూసాం. అధ్యాయాలుగా ఉన్నదాన్ని వచనాలుగా ఎలా విభజించడం జరిగిందో, ఎవరు ఈ పనులు చేశారో, ఎవరు ఈ విషయాలను ఈ వచనాలుగా డివైడ్ చేశారో మనం చూసాం. ఇక బైబిల్ ధ్యానించే విధానాలు ఏవి అంటే 3 ఉన్నాయి. అందులో ఈరోజు మనం మొదటి దాన్ని ఓటేయట్లేదు, రెండవ దాన్ని కూడా మనం కంటిన్యూ చేయట్లేదు. జస్ట్ వీఆర్ ఫాలోయింగ్ ద ఇండెక్స్ ఆఫ్ ద బైబిల్ కాబట్టి జాగ్రత్తగా విందాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్ us dive into the book of Genesis. Be ready టు అండర్స్టాండ్ ద బుక్ ఆఫ్ జెనసిస్. అసలు జెనసిస్ దేని గురించి మాట్లాడుతుంది, ఈ రచయిత ఎవరు, రచనా కాలం ఏంటి, ఏం తెలియజేస్తుంది, ఈ గ్రంథం ఎన్ని సంవత్సరాలను సూచిస్తుంది, అసలు బైబిల్ ప్రకారంగా 6000 సంవత్సరాలు అనే మాట నిజమేనా, ఈ గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఈ గ్రంథంలో ఉన్న పోలికలు ఏంటి, ఈ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఏంటి, ఈ గ్రంథం దేని గురించి ఎక్కువగా మాట్లాడుతుంది, ఏ భూభాగంలో ఈ గ్రంథ చరిత్ర జరిగింది, ఇదంతా మనకు తెలియాలంటే వీ షుడ్ డెఫినెట్లీ డైవ్ ఇన్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్. కాబట్టి జెనసిస్లోని వెళ్ళిపోదాం. జెనసిస్ ఇది బైబిల్లో మనకు కనబడుతున్న ఫస్ట్ బుక్. ఇందులో 50 అధ్యాయాలు ఉన్నాయి, 1553 వచనాలు మనకు కనబడుతున్నాయి. ఇందులో మెయిన్ వచనం వచ్చేసరికి 15వ అధ్యాయం. రాసుకోండి, ఇందులో మెయిన్ వచనంగా, ఇంపార్టెంట్ వచనంగా మీరు ఏదైనా భావించాలి అని అంటే అది 15వ అధ్యాయాన్ని ఇంపార్టెంట్ వచనంగా భావించాలి. ఇక ఇందులో ఈ బుక్, ఈ స్పెసిఫిక్ బుక్ ఏదైతే ఉందో జెనసిస్, ఆదికాండం అనే ఈ పుస్తకం ఎన్ని సంవత్సరాల కాలాన్ని సూచిస్తుంది అంటే 20,000 సంవత్సరాల నుండి 25,000 సంవత్సరాల కాలాన్ని సూచిస్తుంది. ఐ రిపీట్, 20,000 సంవత్సరాల నుండి 25,000 సంవత్సరాలను ఈ ఆదికాండం అనే బుక్ మనకు సూచిస్తుంది. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం, ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆదికాండం రచయిత ఎవరో, ఈ ఆదికాండం ఎవరు ఏ కాలంలో రాశారో, ఏం తెలియజేస్తుందో ఇవన్నీ మనం చూద్దాం. మీకు ఒక స్లైడ్ కనపడుతుంది చూడండి. ఇందులో మీకు అంత ఇన్ఫర్మేషన్ అంతా మీకు పొందుపరచడం జరిగింది. అందులో రచయిత, ఈ ఆదికాండాన్ని రాసింది ఎవరు అంటే మోషే గారు ఆదికాండాన్ని రచించారు. చాలామంది బైబిల్ పండితులు యాక్సెప్ట్ చేశారు. చాలామంది ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అందరూ ఆదికాండాన్ని రాసిన రచయిత మోషే అని ధృవీకరించడం కూడా జరిగింది. ఇక బిబ్లికల్గా మనం వెళ్ళాలి అని అంటే మోషే గురించి భక్తుడు పౌలు గారు చెప్పిన ఒక మాట జస్ట్ రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట మోషే చెప్పాడు అని ఏ మాట గురించి అయితే ఉందో అది కేవలం ఆదికాండంలో మాత్రమే కనబడుతుంది. వారిద్దరూ ఏక శరీరులై ఉందురు అనే మాట ఆదికాండంలో కనబడుతుంది. కాబట్టి దీన్ని బట్టి ఆదికాండము మోషే గారే రచించారు అని మనకు అర్థమవుతుంది. అయితే ఒక డౌట్ రావచ్చు మీకు, ఏంటి ఆదికాండం జరిగేటప్పుడు మోషే లేనప్పుడు మోషే ఎలా చెప్తాడు ఆదికాండం గురించి అనే డౌట్ వస్తే ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక బిబ్లికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఇప్పుడు నేను నిలబడి జవహర్లాల్ నెహ్రూ గురించి కానీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ నేను మాట్లాడాను అనుకోండి, నేను మాట్లాడినంత మాత్రాన నేను వారి కాలానికి సంబంధించిన వాడనై ఉండక్కర్లేదు. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నేను ఒక భగత్ సింగ్ గారి గురించి కానివ్వండి, లేదా హిట్లర్ గురించి కానివ్వండి, లేదా ఇంకెవరి గురించి అయినా కానివ్వండి మాట్లాడాను అనుకోండి, ఎప్పుడో 200 years క్రితం బ్రతికిన వారి గురించి మాట్లాడాను అనుకోండి, నేను మాట్లాడినంత మాత్రాన, వారి గురించి చెప్పినంత మాత్రాన, వారి గురించి ప్రస్తావించినంత మాత్రాన, లేదా వారి హిస్టరీ నేను చెప్పినంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ ఐ డూ బిలాంగ్ టు దేర్ టైమ్. ఓకే, ఇది మీకు అర్థమైతే మోషే గారు చెప్పినంత మాత్రాన మోషే గారు అక్కడ ఉండాల్సిన అవసరం లేదన్న విషయం మీకు అర్థం కావాలి. దిస్ ఈజ్ ద జనరల్ ఎగ్జాంపుల్. ఇక బిబ్లికల్ ఎగ్జాంపుల్కి వస్తే మోషేకి ఎలా తెలిసింది? సింపుల్ థింగ్, దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము అన్నారు. దేవుడు రాయించాడు కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి రాశాడు. మరి దేవుడు ఉన్నాడంటే దేవుడు లేని టైం అంటూ ఏది లేదు. హీఈస్ అవుట్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ టైం డైమెన్షన్స్కి బయట ఉన్నవాడు దేవుడు. అంటే ఆయనకి ఆది లేదు, అంతం లేదు. కాబట్టి ఆయన తర్వాతే టైం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన చెప్పడం, మోషే రాయడం జరిగింది. కాబట్టి దట్స్ నాట్ ఎ డిబేటబుల్ టాపిక్. అయితే రచయిత గురించిన అవగాహన మనకి ఎందుకు ఉండాలి అనంటే కొన్ని సందర్భాల్లో రచయిత ఎవరో తెలియకపోతే బైబిల్ అపార్థమయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండాన్ని మనం చదివేటప్పుడు 4వ అధ్యాయంలో నోదు దేశంలో కయ్యను కాపురం ఉన్నాడు అని అంటారు. కానీ భూమి దేశాలుగా విభాగింపబడింది 10వ అధ్యాయంలో. చాలామంది దీన్ని కౌంటర్గా ఏదో ఒక కాంట్రడిక్షన్గా చూపించి
ఆదికాండంలో భూమి విభాగింపబడింది ఏదో 10వ అధ్యాయంలో విభాగింపబడితే 4వ అధ్యాయంలోనే నోదు దేశం అని ఎలా రాశారు అని చాలామంది ప్రశ్నించారు. సో దీన్ని బట్టే ఇలాంటి చిన్న చిన్న అపార్థాలు జరగకుండా ఉండాలి అంటేనే మనకు రచయిత ఎవరో తెలియాలి. అందుకే రచయిత మోషే అని మనకు ఎప్పుడైతే అర్థమైందో, ఈ రచయిత ఈ రచన చేసే టైంకి కయీను వెళ్ళి స్థిరపడిన ప్రాంతం నోదు దేశముగా అప్పటికి ప్రాచుర్యంలో ఉంది కాబట్టి డైరెక్ట్గా నోదు దేశం అని రాశారు. ఇంకో విషయం చెప్పాలి అనంటే, నిర్గమకాండంలో యెహోవా అనే పేరు ఎవ్వరికి తెలియదు. నేను జస్ట్ సర్వశక్తిమంతుడైన దేవుడు అనే పేరుతోనే నేను పిలువబడ్డాను తప్ప యెహోవా అనే పేరు ఎవరికి తెలియదు అని మోషేతో దేవుడు డైరెక్ట్గా అంటాడు. కానీ ఆదికాండము 4వ అధ్యాయము చివరి మాటలు చూస్తే, ఎనోషు పుట్టిన తర్వాత అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది అని అంటారు. అంటే ఏంటి? యెహోవా అనే పేరు మోషేకి తప్ప ఇంకెవరికి తెలియనప్పుడు ఆదికాండంలో యెహోవా అనే పేరు ఎలా వచ్చిందంటే, ఆ టైంకి వారు ఎవరినైతే ప్రార్థిస్తున్నారో ఆయన్ని యెహోవా అంటారన్న విషయం మోషేకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆయన నేమ్ని మెన్షన్ చేయడం జరిగింది, జస్ట్ లైక్ నోదు దేశాన్ని మెన్షన్ చేసినట్టుగా. సో రచయిత గురించిన కొన్నిసార్లు రచయిత గురించి తెలియకపోతే ఇలాంటి కొన్ని విషయాలు అపార్థం చేసుకునే ఆ ప్రమాదం ఉంది. అయితే ఇది రచించబడిన కాలం ఏంటంటే క్రీస్తు పూర్వం 1446 నుండి 1406, ఈ 40 సంవత్సరాల గ్యాప్లో ఎప్పుడో కానీ మోషే గారు రాసి ఉండొచ్చు. అయితే ఈ గ్రంథం అసలు ఏం తెలియజేస్తుంది? ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు నాకేం తెలుస్తుంది, అసలు ఏం తెలియజేస్తుంది? ఈ గ్రంథాన్ని చదవడం బట్టి నాకు వచ్చే జ్ఞానం ఏంటంటే, జెనసిస్ స్పీక్స్ అబౌట్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ గాడ్. జెనసిస్ ఆదికాండము అనేది ప్రతి ఒక్క ఆరంభాల గురించి చెబుతుంది, దేవుని ఆరంభం తప్ప. రీజన్ ఏంటంటే దేవునికి ఆరంభం లేదు. భూమి గురించి, సృష్టి గురించి, మానవుడు గురించి, జాతుల గురించి, పాపం గురించి, ఫ్యామిలీ గురించి, భాషల గురించి, జంతువుల గురించి, మరణం గురించి, శాపం గురించి, వ్యవస్థ గురించి, పరిశ్రమల గురించి, మతాచారాల గురించి, ప్రవచనాల గురించి, ఆజ్ఞ గురించి, వివాదం గురించి, శిక్ష గురించి, దేశాల గురించి, సంగీతం గురించి ఈ ఆదికాండము ఆరంభాల గురించి తెలియజేస్తుంది. అది మాత్రమే కాదు, మొట్టమొదటిసారిగా కాపరెవరు, మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు, మొట్టమొదటి జంతువు మాట్లాడడం ఎక్కడ జరిగింది, మొట్టమొదటి హంతకుడు ఎవరు, మొట్టమొదటిగా దేవునితో నడిచిన వ్యక్తి ఎవరు, మొట్టమొదటిగా నగర నిర్మాణాలు ఎక్కడ జరిగాయి, మొట్టమొదటి ఖైదీ ఎవరు, మొట్టమొదటిసారిగా జీతానికి కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి, ఇవన్నీ కూడా ఆదికాండం మనకు తెలియజేస్తుంది. అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ బిగినింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీ సీ టుడే except the beginning of God, because God has got no beginning and no ending. He is alpha and omega. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు ఆది అంతము లేదు కాబట్టి, ఆయనకు బిగినింగ్ లేదు కాబట్టి, except God's beginning, Genesis gives us information about each and every individuals, each and every situations beginning in this book. So ఈ బుక్ని నేను చదవడం వల్ల నాకు తెలిసేది ఏంటి అని అంటే, అన్నిటి ఆరంభాలు మనకు తెలుస్తాయి, మొట్టమొదటిగా ఏం జరిగిందో మనకు తెలుస్తాయి. అందుకే ఈ పుస్తకానికి పేరు ఇవ్వడం కూడా దాని రీజన్ కూడా అదే, అన్ని ఆరంభాలు తెలియజేస్తున్నారు కాబట్టే దీన్ని ఆదికాండము అని పిలవడం జరిగింది. హీబ్రూలో ఈ గ్రంథాన్ని బెరీషీత్ అంటారు, గ్రీక్లోకి వచ్చేసరికి జెనిసియోస్ అని పిలుస్తారు. ఎందుకు? దీని యొక్క అర్థం ఏంటంటే ఇది ఆరంభాల గురించి తెలియజేస్తుంది అని అర్థం. నిజమా? ఎస్, నిజమే. కాబట్టి ఈ గ్రంథం ఈ చదవడం బట్టి నాకేం తెలుస్తుందంటే అన్ని ఆరంభాల గురించి తెలుస్తాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ గ్రంథం ఎన్ని సంవత్సరాలను సూచిస్తుంది? దాట్స్ ద మెయిన్ క్వశ్చన్ టునైట్. ఎన్ని సంవత్సరాలను సూచిస్తుంది అంటే, ఇంతకుముందు చెప్పాను, 20 నుండి 25,000 సంవత్సరాలను సూచిస్తూ ఉంటుంది ఈ గ్రంథం. 20 నుండి 25,000 సంవత్సరాలను ఈ గ్రంథం సూచిస్తుంది. అందులో దాని గురించి పూర్తిగా చెప్పబోయే ముందుగా అసలు ఆదాము నుండి ఒక్కొక్కరికి ఎంత గ్యాప్ ఉంది, ఏజ్ గ్యాప్ ఎంత ఉందో చూద్దాం. ఆదాము నుండి షేతుకు 130 సంవత్సరాలు, షేతు నుండి నోవహుకు 926 సంవత్సరాలు, నోవహు నుండి జలప్రలయానికి 600 సంవత్సరాలు, జలప్రలయం నుండి అబ్రహాముకు 292 సంవత్సరాలు, అబ్రహాము నుండి ఇస్సాకుకు 100 సంవత్సరాలు, ఇస్సాకు నుండి యాకోబుకు 60 సంవత్సరాలు, యాకోబు నుండి యోసేపుకు 70 సంవత్సరాలు, యోసేపు నుండి యాకోబు ఐగుప్తుకు వెళ్ళే ఆ టైం వరకు 30 నుండి 40 సంవత్సరాలు పట్టింది. అంటే వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఎన్ని ఇయర్స్ జరిగిందో మనం వింటూ ఉన్నాం. అయితే ఆదాము నుండి ఎన్ని ఇయర్స్ జరిగింది అని ఒకవేళ ఎవరైనా అడిగితే, ఆదాము నుండి జరిగిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆదాము నుండి నోవహు వరకు 1056 ఇయర్స్ జరిగింది. ఆదాము నుండి నోవహు వరకు 1056
ఇయర్స్ జరిగింది. ఆదాము నుండి ఫ్లడ్ ఏదైతే జలప్రలయం ఉందో ఆ జలప్రలయం వరకు 1656 ఇయర్స్ జరిగింది. తర్వాత ఆదాము నుండి ఇస్సాకుకు 2048 సంవత్సరాలు జరిగింది. ఆదాము నుండి యాకోబుకు 2108 అంటే 2108 సంవత్సరాలు జరిగింది. ఆదాము నుండి యోసేపు వరకు 2179 సంవత్సరాలు జరిగింది. ఆదాము నుండి యోసేపు మరణం వరకు 2309 సంవత్సరాలు జరిగింది. అయితే ఒక మాట చెప్తాను, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చామో అది బైబిల్ ప్రకారంగా ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ ఒక విషయం చెప్పి నేను ముందుకు సాగుతాను. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో సృష్టి విధానం గురించి మాట్లాడుతూ 6000 సంవత్సరాలే అయింది అని అంటున్నారు కదా. నిజంగా భూమి పుట్టి 6000 సంవత్సరాలే అయిందా అని అంటే కాదు. బైబిల్లో ఎక్కడ ఆ మాట లేదు. దీని గురించి పూర్తిగా నేను ముందు నేను తెలియజేస్తాను. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అబ్రహాము నుండి నేటి వరకు 4000 సంవత్సరాలు అయింది. కానీ ఆదాము నుండి అబ్రహాముకు మనం జనరల్గా రాసుకోవడానికి 2000 ఇయర్స్ అని రాసుకుంటున్నాం. కానీ ఇంకా ఎక్కువ కూడా జరుగుండొచ్చు. ఎందుకంటే బైబిల్లో కొన్నిసార్లు జీనియాలజీస్ విషయంలో, వంశావళి విషయానికి వచ్చేసరికి అందరిని రాయాలని రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఈ యూదుల భాషా సరళి ఎలా ఉంటుందంటే తాతగారు కూడా మనవని కొడుకు అని పిలుస్తాడు. మీకు అర్థం కావడానికి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటాడు. జనరల్గా బైబిల్ గురించి ఏం తెలియని వాడు చదివితే ఏమనుకుంటాడు తెలుసా? అబ్రహాం 1వ తరం, దావీదు 2వ తరం, 3వ తరం ప్రభువే. సో వీళ్ళ ముగ్గురికి మహా అంటే 200 సంవత్సరాల గ్యాప్ ఉంటుందేమో అనుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే అప్పుడప్పుడు వంశావళిలో అందరినీ ప్రస్తావించకుండా స్కిప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆదాము నుండి అబ్రహాము వరకు ఎన్ని సంవత్సరాలు మనం చెప్పలేం, అంత కరెక్ట్గా మనం చెప్పలేం. మరి ఆల్రెడీ మీరు చెప్పారు కదా, ఇలా ఉంది అని చెప్పారు కదా అంటే జస్ట్ ఉన్నదాన్ని మనం అంచనా వేసుకుంటే 2000 సంవత్సరాలు అనుకుంటాం. కానీ బిబ్లికల్గా నిజంగా ఉన్నట్టుగా వంశావళులు అన్నీ మిస్ చేయకుండా వచ్చారా? గ్యారెంటీ లేదు. ఇన్ కేస్ మిస్ అయి ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు మనం కవర్ చేసిన విషయాలు ఏంటి? బైబిల్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఆదికాండం గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ ముందుంచాను. తర్వాత రచయిత ఎవరో చూసాము. తర్వాత రచన కాలం ఏంటి, ఈ గ్రంథం చదవడం బట్టి నాకు అర్థమయ్యేది ఏంటి, ఈ గ్రంథం అసలు ఏం తెలియజేస్తుంది, ఈ గ్రంథం ఎన్ని సంవత్సరాలను సూచిస్తుంది అనే విషయాలను మనం చూసాం. ఇప్పుడు ఈ గ్రంథ చరిత్ర ఏ భూభాగాల్లో జరిగింది ఇది మనకు తెలియాలి. ఈ గ్రంథ చరిత్ర ఏ భూభాగాల్లో జరిగిందో మనకు తెలియాలి. ఏ భూభాగాల్లో జరిగిందంటే 3 భూభాగాల్లో జరిగింది. 3 భూభాగాల్లో జరిగింది. ఏంటవి? 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మెసొపొతేమియా నాగరికత అంటారు. మెసొపొతేమియా నాగరికత ఈ మెసొపొతేమియా ప్రాంతంలో జరిగింది. 1500 మైళ్ళ విస్తీర్ణంలో 20,000 సంవత్సరాల కాలాన్ని 1 నుండి 11 అధ్యాయాల ఈ చాప్టర్స్ అన్నీ, ఈ సమూహం లేదా ఈ 11 అధ్యాయాలు 20,000 సంవత్సరాలను సూచిస్తున్నాయి. 1500 మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న మెసొపొతేమియా ప్రాంతంలో ఈ 1 నుండి 11 అధ్యాయాల చరిత్ర జరిగింది. ఇక రెండవదిగా 12వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు 12వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు ఇజ్రాయేలు భూభాగంలో జరిగింది. 2165 నుండి క్రీస్తు పూర్వం BC 1914 వరకు అంటే 251 సంవత్సరాల చరిత్ర ఇజ్రాయేలు భూభాగంలో జరిగింది. ఐ రిపీట్, ఈ గ్రంథ చరిత్ర ఏ భూభాగాల్లో జరిగిందంటే 3 భూభాగాల్లో. ఒకటి మెసొపొతేమియా భూభాగంలో 20,000 సంవత్సరాల చరిత్ర, తర్వాత 1500 మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగంలో జరిగింది. రెండవది 12 నుండి 36 వచనాల వరకు 251 సంవత్సరాల చరిత్ర, ఇది ఇజ్రాయేలు భూభాగంలో జరిగింది. ఇక 37 నుండి 50 వచనాల వరకు ఐగుప్తు దేశంలో జరిగింది. ఇది 110 సంవత్సరాల చరిత్ర. అంటే యావరేజ్గా లేదా అప్రాక్సిమేట్గా తీసుకుంటే 20,000 నుండి 25,000 సంవత్సరాల చరిత్ర 3 భూభాగాల్లో జరిగిన చరిత్రే ఈ ఆదికాండం అనే చరిత్ర. సో దిస్ ఈజ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జెనసిస్. ఇప్పుడు ఈ గ్రంథాన్ని విభజిద్దాం. అసలు ఎక్కడెక్కడ దేని గురించి ఆదికాండం మాట్లాడుతుంది, ఈ గ్రంథాన్ని విభజిద్దాం. అందులో మొదటి 2 అధ్యాయాలు సృష్టి విధానం గురించి మాట్లాడితే 3 నుండి 5 అధ్యాయాలు మనిషి పతనం గురించి మాట్లాడుతున్నాయి. మొదటి 2 అధ్యాయాలు సృష్టి విధానం గురించి, 3 నుండి 5 అధ్యాయాలు మనిషి పతనం గురించి, 6 నుండి 9 అధ్యాయాలు జలప్రలయం గురించి, 10-11 అధ్యాయాలు ఏమంటారు జనాంగాలు, బాబేలు గోపురం వీటి గురించి,
12 నుండి 25 అధ్యాయాలు అబ్రహాము గురించి, 26 నుండి 27 అధ్యాయాలు ఇస్సాకు గురించి, 28 నుండి 36 అధ్యాయాలు యాకోబు గురించి, 37 నుండి 50 అధ్యాయాలు యోసేపు గురించి ఈ ఆదికాండం మాట్లాడుతుంది. అంటే వీరు తప్ప ఇంకెవ్వరు లేరంటే కాదు, అలాని కాదు, వీరిని మెయిన్ రోల్లో చూపిస్తూ మాట్లాడుతుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ వారు వస్తూ ఉంటారు, వారు కూడా ఎవరో నేను చెప్తాను. ఓకే, అంటే ఒక్క మాటలు చెప్పాలంటే ఆదికాండం అంటే ఏంటి, ఆదికాండం దేని గురించి మాట్లాడుతుంది, ఆదికాండం ఎలా అర్థం చేసుకోవాలంటే 4 సందర్భాలు, 4 వ్యక్తులు. దిస్ ఈజ్ వాట్ జెనసిస్ ఈజ్. 4 సందర్భాలు, 4 వ్యక్తులు. ఏంటా 4 సందర్భాలు? మొదటి అధ్యాయం నుండి 11 అధ్యాయాల వరకు కనబడే 4 సందర్భాలు. దీన్ని ప్రిమిటివ్ హిస్టరీ అంటారు. ఆదికాండం ప్రకారంగా ఆదికాండాన్ని విభజించుకుంటూ వెళ్తున్నాం ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఏం జరుగుతుంది ఆదికాండంలో? 2 పార్ట్స్ ఉన్నాయి ఆదికాండంలో. ఒకటి మొదటి నుండి 11 అధ్యాయాల వరకు ఒక పార్ట్, తర్వాత 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు మరొక పార్ట్. ఈ మొదటి నుండి 11వ అధ్యాయం వరకు ఉన్న ఈ పార్ట్ని ప్రిమిటివ్ హిస్టరీ అంటారు. 12 నుండి 50 అధ్యాయాల వరకు ఉన్న పార్ట్ని పేట్రియార్కల్ హిస్టరీ అని అంటారు. అయితే ఈ మొదటి నుండి 11 అధ్యాయాలు ఏంటి అంటే 4 సందర్భాలు. 12 నుండి 50 అధ్యాయాలు ఏంటంటే 4 వ్యక్తులు. ఏంటా 4 సందర్భాలు, ఏంటా 4 వ్యక్తులు అంటే, ఒకటి సందర్భాలు వచ్చేసరికి 4 సందర్భాల్లో మొదటిది సృష్టి, రెండవది పతనం, మూడవది జలప్రలయం, 4వది బాబేలు గోపురం. 4 సందర్భాలు. ఇక 4 వ్యక్తులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అంటే ఆదికాండం దేని గురించి, ఎవరి గురించి మాట్లాడుతుందంటే, మరలా చెప్తున్నాను, ఒక్క మాటలో గుర్తుపెట్టుకోండి, 4 సందర్భాల గురించి, 4 వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. సృష్టి, పతనము, తర్వాత జలప్రలయము, బాబేలు గోపురము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అలా అన్నంత మాత్రాన వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదంటే మాట్లాడుతుంది. వీళ్ళ చుట్టూ తిరిగే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అందుకే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది అనుకుంటున్నాను, ముఖ్యమైన వ్యక్తుల జాబితా మీకు ఉంచాను. అందులో ఆదాము, హవ్వ, ఏదైతే రెడ్ కలర్లో నేను పేర్లలో మీకు మెన్షన్ చేశానో వారు నెగటివ్ క్యారెక్టర్స్ బైబిల్లో, ఆదికాండంలో. సో ఈ 4 వ్యక్తుల చుట్టూ తిరిగి, 4 సందర్భాల చుట్టూ తిరిగే వ్యక్తులు కానీ, ప్రదేశాలు కానీ, జనాంగాల గురించి కానీ ఆదికాండం మనకు వివరిస్తుంది. ఏంటవి? ముఖ్యమైన వ్యక్తులకు వచ్చేసరికి ఆదాము, హవ్వ, కయ్యను, హేబేలు, ఎనోషు, హనోకు, మెతుషెల, నోవహు, నిమ్రోదు, అబ్రహాము, షారా, లోతు, అబీమెలకు, దమస్కు, ఎలియాజరు, ఇస్సాకు, రిబ్కా, ఏషావు, యాకోబు, లాబాను, లేయా, రాహేలు, దీనా, మిల్కీసెదకు, అనా, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, తామారు, జబూలును, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనషే, బెన్యామీను, యోసేపు. వీరందరి గురించి కూడా, వీరందరూ సపోర్టింగ్ క్యారెక్టర్స్గా, మెయిన్గా అయితే వాళ్ళ 4 వీరు చుట్టూ తిరుగుతుంది. మెయిన్గా అయితే ఆ 4 సందర్భాలు, 4 వ్యక్తులు, వారి చుట్టూ తిరుగుతున్న చిన్న చిన్న క్యారెక్టర్స్గా వచ్చిపోయే వ్యక్తులు వీరు. అదేవిధంగా మెయిన్గా ఈ 4 వ్యక్తులు, 4 సందర్భాల మధ్య వచ్చే ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటవి? ఏదెను తోట, నోదు దేశము, బాబేలు గోపురము, తర్వాత అరారోతు పర్వతాలు, ఊరు, హారాను, మోరె దగ్గర సింధూర వృక్షము, కనాను, మక్పేల గుహ, దీన్నే హెబ్రోను అంటారు, బేతేలు, ఐగుప్తు, రామసేసు, బేతేలుకు హాయికి మధ్య ప్రదేశము అని ఉంటుంది. ఈ ప్రదేశాలు కూడా ఈ 4 వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, లేదా ఈ ప్రదేశాల చుట్టూ ఈ చరిత్ర అంతా జరుగుతూ ఉంటుంది. ఈ తర్వాత ఈ 4 సందర్భాలు, 4 వ్యక్తుల మధ్యలో మనకు కనబడే జనాంగాలు ఎవరెవరు అంటే వీరు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, ఫిలిస్తీయులు, ఐగుప్తీయులు, అషూరీయులు, ఏలామీయులు, అరామీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఇష్మాయిలీలు, మిద్యానీయులు, ఏదోమీయులు, కేనీయులు, కెనిజీయులు, కద్మోనీయులు, రెఫాయియులు, జూజీయులు, ఏమీయులు, హోరీయులు, సీదోనీయులు, గెరారీయులు. వీళ్ళందరూ జనాంగాలుగా కనబడుతున్నారు. సో ఆదికాండం ఏంటి? అన్ని ఆరంభాలు తెలియజేస్తూ 4 సందర్భాలను, 4 వ్యక్తులను గురించి మెయిన్గా చెబుతూ, ఈ 4 సందర్భాలు, 4 వ్యక్తులు చుట్టూ జరుగుతున్న వ్యక్తుల యొక్క సమాచారాన్ని ఇస్తుంది. వారు ఏ ప్రదేశాల్లో జరిగిన చరిత్ర గురించిన సమాచారం ఇస్తుంది. ఈ గ్రంథంలో కనబడే జనాంగాల గురించిన చరిత్రను కూడా మనకు బైబిల్లో ఆదికాండం అనే గ్రంథం ఇస్తుంది. అయితే ఈ కనబడే జనాంగాలు ఏవైతే ఉన్నాయో, కనబడుతున్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రతి ప్రదేశానికి హిస్టరీ ఉంది, ఈ ప్రతి జనాంగానికి హిస్టరీ ఉంది. అయితే నేను ఈ ప్లేసెస్ హిస్టరీ కానీ, ఈ జనాంగాల హిస్టరీ కానీ, వీటి గురించి నేను ఇక్కడ చెప్పబోట్లేదు. నెక్స్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2027 జనవరి నుండి బైబిల్ ట్రైనింగ్ మేము స్టార్ట్ చేస్తున్నాం. అందులో చాలా డెప్త్గా ప్రతి గ్రంథాన్ని, ప్రతి జనాంగం యొక్క హిస్టరీని, ప్రతి ప్రదేశం యొక్క హిస్టరీని, దాని పుట్టుపూర్వత్వాలన్నింటినీ
దాని A to Z ఇన్ఫర్మేషన్ అంతటిని బైబిల్ ట్రైనింగ్లో నేను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాటిని చెప్పట్లేదు, కాకపోతే ఇక్కడ ఓన్లీ ఓవర్వ్యూ మాత్రం ఇస్తున్నాను. బైబిల్ ట్రైనింగ్లో ఖచ్చితంగా ఇప్పుడు నేను గుక్క తిప్పుకోకుండా చదివిన ఈ జనాంగముల చరిత్ర అంతా, బైబిల్లో దేవుడు పొందుపరిచిన చరిత్ర, వారి రైజ్ అండ్ వారి ఫాల్, ఈ ముఖ్యమైన ప్రదేశాలు ఇప్పుడు ఎక్కడున్నాయి, వాటి చరిత్ర ఎందుకు కనుమరుగైపోయింది, ఇవన్నీ కూడా నేను బైబిల్ ట్రైనింగ్లో చెప్తాను. ఇప్పుడు జస్ట్ మీకు అవగాహన కోసం ఈ 4 వ్యక్తులు 4 సందర్భాల చుట్టూ తిరుగుతున్న వ్యక్తులు, ప్రదేశాలు, జనాంగాల యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే ఇక్కడ ఆదికాండంలో వంశావళులు కూడా కనబడుతున్నాయి. సుమారు 10 వంశావళులు మనకు కనబడతాయి. ఆదికాండంలో 10 వంశావళులు మనకు కనబడతాయి. ఎవరెవరివి? ఆదాము, నోవహు, షేము, హాము, యాపెతు, తెరహు, ఇస్మాయేలు, ఇస్సాకు, ఏషావు, యాకోబు, వీరందరి వంశావళులు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ షేము, హాము, యాపెతు అనగానే మనం కొంచెం ఆగి ఇన్ఫర్మేషన్ రాసుకునేవారు రాసుకోండి, తర్వాత మళ్ళీ మీరు మిస్ చేసుకుంటూ చేసుకోవచ్చు, మిస్ అయినా అవ్వచ్చు, ఆ ప్రమాదం ఉంది. కాబట్టి షేము నుండి అరబ్బులు మరియు యూదులు వచ్చారు. షేము నుండి అరబ్బులు మరియు యూదులు వచ్చారు. హాము నుండి ఆఫ్రికన్లు వచ్చారు. యాపేతు నుండి యూరోపియన్లు వచ్చారు. మరలా చెప్తున్నాను, షేము నుండి అరబ్బులు యూదులు వచ్చారు. హాము నుండి ఆఫ్రికన్లు వచ్చారు. యాపేతు నుండి యూరోపియన్లు వచ్చారు. ఆ తర్వాత ప్రభువును గూర్చిన ప్రవచనాలు కూడా ఈ ఆదికాండంలో చాలా కనబడతాయి. అందులో 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానము అని ప్రభువు గురించిన ప్రవచనం. తర్వాత యూదాపత్రిక, అదేంటి ఆదికాండం అని చెప్పి యూదాపత్రిక అంటున్నారంటే, యూదాపత్రికలో ఉన్న ప్రవచనము హనోకు గురించిన ప్రవచనం. అది హనోకు చెప్పిన ప్రవచనం, హనోకు ప్రవచించిన ప్రవచనం. 2వ రాకడ గురించిన ప్రవచనం ఇది హనోకు ప్రవచించింది కాబట్టి ఆదికాండం చరిత్రానికి సంబంధించి, ఆదికాండం యొక్క చరిత్రకు సంబంధించిందే. సో 2వ రాకడకు సంబంధించిన ప్రవచనం కూడా ఆదికాండంలోనే మనకు కనబడుతుంది. 12వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము ద్వారా బ్లెస్సింగ్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయంలో ఇస్సాకు బలిని ఛాయగా దేవుడు చూపిస్తూ దేవుడు ఏమంటారు, మనకు ఒక రకమైన ప్రవచనాన్ని దేవుడు ముంగుర్తుగా చూపిస్తున్నాడు. ఇక 49వ అధ్యాయం 10వ వచనంలో షిలోహు గురించి ఉంటుంది. షిలోహు అంటే శాంతిదూత అని, తర్వాత అధికారం గలవాడు అని అర్థం. రాజదండం గురించి ఉంటుంది. జనములు ఆయనకు విధేయులవుతారు అని ప్రభువు గురించిన ప్రవచనాలు మనకు ఆదికాండంలో కనబడతాయి. సో ఆదికాండం ఆరంభాల గురించి చెప్పడం మాత్రమే కాదు, ఆదికాండం 4 వ్యక్తుల గురించి చెప్పడం మాత్రమే కాదు, 4 సందర్భాలు చెప్పడం మాత్రమే కాదు, వీటి చుట్టూ తిరుగుతున్న ప్రదేశాలను కవర్ చేసింది. వీటి చుట్టూ అంటే జియోగ్రఫికల్గా బైబిల్ హ్యాస్ గాట్ సచ్ ఎ పవర్ఫుల్ ఎవిడెన్స్. తర్వాత మనకు జనాభా సంఖ్య ప్రకారంగా కూడా బైబిల్లో ఎవిడెన్సెస్ ఉన్నాయి. అందుకే వ్యక్తుల గురించి ఎందుకు చెప్తున్నాం, వారు చరిత్రలో కొందరు కనబడుతున్నారు. ప్రాంతాల గురించి ఎందుకు చెప్తున్నాం, చరిత్రలో ఆ ప్రాంతాలకు మంచి భయంకరమైన చరిత్ర, వాటి వెనక గొప్ప హిస్టరీ దాగి ఉంది. తర్వాత ఇది మాత్రమే కాదు కానీ ఆదికాండము ప్రవచనాల గురించి కూడా చెప్తుంది. ఆయన రాక గురించి, 2వ రాకడ గురించి, ఆయన బలి గురించి, వీటన్నిటి గురించి చెప్తుంది. ఇప్పుడు మనం ఓవరాల్గా ఇదంతా ఆదికాండం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మధ్యలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను క్లోజ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే ఇంతవరకు మనం చూసింది ఏంటి, బేసిక్ ఇన్ఫర్మేషన్స్ చూస్తూ దేని గురించి మాట్లాడింది, ఉన్న వ్యక్తులు ఎవరు, ఉన్న ప్రాంతాలు ఏంటి, తర్వాత ఉన్న వంశావళులు ఏంటి, ఉన్న ప్రవచనాలు ఏంటి, ఇవన్నీ చూసాం. ఇప్పుడు 1వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు మెయిన్ టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. అందులో ఒకటి సృష్టి విధానం. చాలామంది ఈ మధ్యకాలంలో బైబిల్ తెలిసినవాడు, తెలియనివాడు, చదువు వచ్చినవాడు, రానివాడు అందరూ బైబిల్లోని సృష్టి కార్యక్రమం తప్పు పట్టేవాడు. బైబిల్లోని సృష్టి కార్యక్రమం తప్పుపడుతున్నారు. అందులో మెయిన్గా 6000 సంవత్సరాల్లో అంత చిన్న భూమి, అంత చిన్న ఏజ్ అంటున్నారు భూమిది అని చాలామంది అంటూ ఉన్నారు. కానీ ఒక విషయం చెప్పనా, బైబిల్ ప్రకారంగా ఎక్కడ కూడా భూమి యొక్క వయస్సు 6000 సంవత్సరాలని బైబిల్లో లేదు. అఫ్కోర్స్ అబ్రహాము నుండి ఇప్పటి వరకు 4000 సంవత్సరాలు, కానీ ఆదాము నుండి అబ్రహాముకు మాత్రం ఎన్ని సంవత్సరాలు మనం చెప్పలేం. మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం అనుకుంటే, ఒకవేళ డైరెక్ట్ జీనియాలజీ అనుకుంటే 2000 సంవత్సరాలు. కానీ బైబిల్లో ఉన్న ఇంకొక అలవాటు ఏంటి అంటే, జీనియాలజీలో చాలామందిని వదిలేసి వారు కొన్ని తరాల తర్వాత వారిని కూడా కొడుకు అని పిలుస్తారు కాబట్టి, కుమారుడు అని పిలుస్తారు కాబట్టి, ఇంతకుముందు మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్లో అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి జీనియాలజీలో చాలా స్కిప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
మనం అంతగా చెప్పలేం. కాకపోతే జెనసిస్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ 6,000 years ఆఫ్ టైమ్ లైన్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ స్పీకింగ్ అబౌట్ 20 to 25,000 years ఆఫ్ టైమ్ లైన్. ఎలా చెబుతారు అని అంటే 3 థియరీస్ ఉన్నాయండి. 3 థియరీస్, అసలు సృష్టి విధానం మీద 3 థియరీస్ ఉన్నాయి. ఒకటి డే ఏజ్ థియరీ అంటారు, రెండవది గ్యాప్ థియరీ అంటారు, మూడవది యంగ్ ఎర్త్ థియరీ అంటారు. వాట్ డూ యూ సపోర్ట్ అని నన్ను అడిగితే ఐ సపోర్ట్ యంగ్ ఎర్త్ థియరీ. డే థియరీ కాదు, గ్యాప్ థియరీ కాదు, యంగ్ ఎర్త్ థియరీని నేను సపోర్ట్ చేస్తాను, నేను నమ్ముతాను. ఎందుకు అనంటే డే ఏజ్ థియరీ అంటే ఏంటంటే ఒక రోజు అంటే అనేకమైన సంవత్సరాలు, ఎన్నో చెప్పలేం అని అంటారు. ఇది డే ఏజ్ థియరీ అంటే. డే ఏజ్ థియరీ అంటే ఒక రోజు అంటే నార్మల్ రోజు కాదు, అనేకమైన సంవత్సరాలు అని అంటారు. రెండవది గ్యాప్ థియరీ. ఈ గ్యాప్ థియరీ ఏంటంటే క్రిస్టియానిటీలో చాలామంది నమ్మేదేంటి, కొందరు నమ్మేదేంటి, ఒక సృష్టి ఉండేది, సాతాను దాన్ని పాడు చేశాడు, సో దేవుడు మరలా వేరే సృష్టిని చేసి అందులో ఆదామును పెట్టాడు అని నమ్మేవారు కూడా ఉన్నారు. ఇది బైబిల్ ప్రకారంగా శుద్ధ దండగా, ఇది రాంగ్ డాక్ట్రిన్ ఇది. సో దీన్ని మనం నమ్మక్కర్లేదు, బట్ క్రిస్టియానిటీలో చాలామంది నమ్మేవారు కూడా ఉన్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇక యంగ్ ఎర్త్ థియరీ అంటే ఏంటి అంటే, ఒక హెన్రీ అనే ఒక సైంటిస్ట్ అన్నమాట ఏంటంటే, ఈ భూమి పుట్టి మహా అంటే 20 నుండి 25 వేల కాలం మాత్రమే అవుతుంది. ఎందుకు అనంటే ఈ విశ్వం పుట్టి ఆ కాలం మాత్రమే అవుద్ది. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, సూర్యుడు, ఆయన చెప్పిన సైంటిఫిక్ రీజన్స్ చెప్తున్నారు, సూర్యుడు ఇంత టైంకి దాని సైజ్ తగ్గుతూ వస్తున్నాడు. ఒకవేళ ఇది నిజంగా లక్షల కోట్ల పూర్వమైందైతే ఇప్పటికీ సూర్యుడి సైజ్ మరీ చాలా తగ్గిపోయేది. బట్ అంత తగ్గకుండా చాలా పెద్దగానే ఉన్నాడు కాబట్టి అంత కాలం జరిగి ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం అని ఆ సైంటిస్ట్ అన్నాడు. అది మాత్రమే కాకుండా ఆయన చెప్పిన రెండవ సైంటిఫిక్ ఫార్ములా ఏంటి అని అంటే, చంద్రుని మీద కాస్మిక్ డస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీరన్నట్టుగా బిలియన్ల సంవత్సరాలే గనక అయి ఉంటే, ఎన్నో కోట్ల సంవత్సరాలే కనుక అయి ఉంటే, ఆ కాస్మిక్ డస్ట్ ఎంతగా పేరుకొని పోయేదంటే ఒక మనిషిని కూడా లోపల ముంచేసుకునేంతగా పేరుకొని పోయేది. బట్ అంత డస్ట్ లేదు. అంటే ఈ థియరీ అంతా, ఈ క్రియేషన్ అంతా ఒక యంగ్ క్రియేషన్ మాత్రమే అని ఆయన అభిప్రాయం. ఆయన చెప్పే మాట 20 నుండి 25 సంవత్సరాల వరకు మాత్రమే అవుతుంది అని చెప్తాడు, విచ్ ఈజ్ యాక్చువల్లీ బైబిల్ ఆల్సో సపోర్టింగ్ దాట్. బైబిల్ కూడా అదే చెప్తుంది. దాని గురించి పూర్తి వివరణలు నేను బైబిల్ ట్రైనింగ్లో ఇస్తాను. నిజమేనా, ఇది ఎంతవరకు నమ్మొచ్చు, దీని వెనుకున్న ఆధారాలు ఏంటి, సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, ఇవన్నీ నేను బైబిల్ ట్రైనింగ్లో నెక్స్ట్ ఇయర్ నేను చెప్పేటప్పుడు ఖచ్చితంగా ప్రతి సైంటిఫిక్ ఎవిడెన్స్ని మీ ముందు ఉంచుతాను. జస్ట్ మీకు అర్థం కావడానికి జస్ట్ ఒక ట్రైలర్ లాగా ఈ మాటలు చెప్తున్నాను. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి చాలా కోట్ల సంవత్సరాల క్రితం దొరికిన ఫాజిల్స్ అంటున్నారు, తర్వాత ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం దొరికింది అంటున్నారు, మరి దాని సంగతి ఏంటి అని మీరు అడిగితే, దేవుడు ఎక్కడ కూడా సృష్టిని బాల్యదశ నుండి చేయలేదు. మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా నన్ను చూపించి, లేదా మంచి ఎదిగిన ఒక వ్యక్తిని చూపించి, ఈ వ్యక్తి యొక్క వయసు ఎంత ఉండొచ్చు అంటే జనరల్గా ఒక 30 అలా ఉండొచ్చండి అని చెప్తారు. ఇప్పుడు ఆదాము కూడా సేమ్ మనలానే సృష్టించబడ్డాడు, బాల్యం లేదు ఆదాముకి. ఇప్పుడు ఆదామును ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, లేదా ఒక వ్యక్తికి చూపించి, ఈయన వయసు ఎంత ఉండొచ్చు అని అంటే, మార్నింగ్ పుట్టిన ఆదాముని నైట్ లేదా ఈవినింగ్కి ఒక డాక్టర్ దగ్గర లేదా ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి జస్ట్ అజ్యూమ్ తీసుకెళ్ళి ఇతని వయసు ఎంత అయి ఉండొచ్చు అంటే మేబీ ఒక 30 ఉండొచ్చు, మేబీ 40 ఉండొచ్చు అంట. కానీ ఆయనకు ఒక్కరోజు కూడా అవ్వలేదు ఇంకా అప్పటికి. అంటే ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే, దేవుడు ఎప్పుడు కూడా సృష్టిని ప్రారంభ దశ నుండి చేయలేదు. ఒక చెట్టును మీరు తీసుకున్నారనుకోండి, ఒక చెట్టును మనం దాని ఏజ్ తెలియాలంటే దాని బ్రాంచ్ మనం నరికేస్తే దానిలో ఉంటాయి రిపుల్స్ ఉంటాయి, దాని చుట్టూ రౌండ్గా అవి ఉంటాయి చూసారా, ఎన్ని రౌండ్లు ఉంటే అన్ని ఇయర్స్ అని అర్థం. చెట్టు యొక్క ఏజ్ని అలా క్యాలిక్యులేట్ చేస్తారు. దేవుడు చేసిన చెట్లు ఎలా ఉంటాయి అంటే, ఎలాంటివంటే ఒకేసారి పెద్ద చెట్లను చేశాడు. ఇన్ కేస్ సృష్టించబడిన రోజే చెట్టును నరికి చూస్తే ఎన్నో వేల సంవత్సరాల క్రితం చేయబడినట్టుగానే ఉంటాయి. అంటే నేను ఏం చెప్తానంటే, దేవుడు బాల్య దశలో ఉన్న సృష్టిని చేయలేదు కాబట్టి ఇప్పుడున్న వారు దాన్ని చూసి ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం అని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు, అలా అనుకున్న తప్పేం లేదు. ఎందుకంటే దేవుడు చేయడమే డైరెక్ట్ మెచ్యూర్డ్ స్టేట్లో ఉన్న సృష్టిని చేశాడు, నాట్ ఒక చైల్డ్హుడ్లో ఉన్న సృష్టిని మాత్రం చేయలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది అనే మాట ఏంటంటే, బైబిల్లో ఉన్న దీన్ని తప్పుపడుతూ, లేదు ఒక పెద్ద పేలుడు జరిగింది, దేవుడు సృష్టి కలుగజేయలేదు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన వెటకారంగా కూడా మాట్లాడిన మాట, ఆకాశం కలుగునుగాక అంటే కలిగిద్దా ఏంటి, ఆటో వాడే పిలిస్తే రావట్లేదు, ఆర్టీసీ బస్సు పిలిస్తే రావట్లేదు, సంథింగ్ ఏదో మాట్లాడాడు. ఆర్టీసీ బస్సు వాడు దేవుడు కాదు కదా, ఆటో వాడు దేవుడు కాదు కదా పిలిస్తే రావడానికి. దేవుడు పిలిస్తే ఖచ్చితంగా వస్తాయి,
ఖచ్చితంగా వస్తాయి. ఆయన పిలిస్తే మనం కూడా ఖచ్చితంగా పోతాం. ఆయన ఇంకొచ్చేయండి అని చెప్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకు మా చెప్తున్నంటే కొందరు వ్యతిరేకవాదులు కొన్ని వితండవాదనలు చేస్తూ ఉంటారు. అందులో ఒక వితండవాదన ఏంటంటే ఒక పెద్ద పేలుడు జరిగిందంట, సృష్టి పుట్టిందంట. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక బాంబు పెడదాం, ఒక బాంబు తీసుకుందాం, ఆ బాంబు పెడదాం, పెద్దగా ఎక్స్ప్లోజన్ అయిపోయిన తర్వాత ఉన్న బిల్డింగ్ కూలిపోద్దా, లేని బిల్డింగ్ పుట్టుకొని వస్తుందా? జనరల్గా ఒక బిల్డింగ్ కూల్చడానికి బాంబ్స్ పెడతా ఉంటారు కదా. ఇలా బిల్డింగ్ని కూల్చడానికి, ఒక పెద్ద బిల్డింగ్ కూల్చడానికి బాంబ్స్ అన్ని పెట్టి ఆ బ్లూ ప్రింట్ తెచ్చేసి బాంబ్స్ అన్ని పెట్టిన తర్వాత బాంబ్స్ అన్ని పేలిన గొప్ప పేలుడుతో ఆ ఉన్న బిల్డింగ్ కూలిపోద్దా, లేదా కొత్త బిల్డింగ్ మంచిగా రెనోవేషన్ జరిగి కొత్త బిల్డింగ్ వస్తుందా? పేలుడు జరిగితే ఎక్కడైనా ఉన్నది పోద్ది కానీ లేనిది ఎట్లా వస్తుంది? సో అది కూడా తప్పే. బైబిల్లో ఉన్న సృష్టి కార్యక్రమం 100% కరెక్ట్. దీని వెనుకున్న సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏంటి, దీని వెనుకున్న సైన్స్ ఏంటి, దీన్ని ఎవ్వరూ కాదనలేని విధంగా నేను బైబిల్ ట్రైనింగ్లో చెప్పబోతున్నాను. జస్ట్ ఇప్పుడు మాత్రం మీకు ఈ విధమైన జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. అయితే ఈ క్రియేషన్ విషయంలో క్రైస్తవుల్లోనే కొందరుకున్న అవగాహన ఎలాంటిదంటే, ఒకరోజు 6 దినాల సృష్టి అనగానే ఒకరోజు అంటే 24 గంటలుగా భావించే క్రైస్తవులు ఉన్నారు. ఒకరోజు అంటే 1000 సంవత్సరాలుగా భావించే క్రైస్తవులు ఉన్నారు. ఒక్కరోజు అంటే దీర్ఘకాలంగా భావించే క్రైస్తవులు ఉన్నారు. ఒక్కరోజు అనేది జస్ట్ సాహిత్యం మాత్రమే, వర్ణన కోసం దేవుడు అలా చెప్పాడు అని భావించే క్రైస్తవులు ఉన్నారు. అండ్ ఒక్కరోజు అంటే కొందరు అభిప్రాయం ప్రకారంగా మొదటి రోజు ఇది చేశాడు, రెండవ రోజు ఇది చేశాడు, మూడవ రోజు ఇది చేశాడు అనే మాట వీరు ఎలా చెప్తారంటే, దేవుడు మోషేకి మొదటి రోజు ఇది బయలుపరిచాడు, రెండవ రోజు ఇది బయలుపరిచాడు, మూడవ రోజు ఇది బయలుపరిచాడని మోషేకు బయలుపరచబడిన రీతి ఇది, అంతే తప్ప దీంట్లో ఎలాంటి మర్మాలు లేవు అనేవారు కూడా లేకపోలేదు. కాబట్టి సృష్టి విధానం ఏంటి అని అంటే, సృష్టిని దేవుడు ఎక్కడ కూడా చైల్డ్హుడ్ సృష్టిని దేవుడు చేయలేదు, ఒక మెచ్యూర్డ్ స్టేట్లో ఉన్న సృష్టిని చేశాడు. సో ఆది కాండము ఖచ్చితంగా 6000 సంవత్సరాల కాలం గురించి మాట్లాడట్లేదు. భూమి పుట్టి ఇప్పటికీ 25,000 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇది బైబిల్ ప్రకారంగా. ఏంటి ప్రూఫ్స్ అంటే, ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ చెప్పుకుంటూ వెళ్తే టైం లేదు కాబట్టి నేను అన్ని చరిత్రలు, దేశాల చరిత్రలు, ఇప్పటికీ కొన్ని దేశాల చరిత్రలు, కొన్ని జనాంగాల చరిత్రలు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో బ్రదర్ సన్నిరాజ్ కొడవటి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఫిలిస్టీన్ల చరిత్ర, ఎదోమీల చరిత్ర, తర్వాత కనానీయుల చరిత్ర, ఇంకా చాలా చరిత్ర, అమోరీల చరిత్ర, అమ్మోనీయుల చరిత్ర, ఈ చరిత్రలు అన్నీ ఉన్నాయి. తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యుల చరిత్రలు, తర్వాత మాదీయ పారసిక చరిత్ర, బబులోను చరిత్ర, ఇవన్నీ చరిత్రలు కూడా చాలా ఇప్పటికే నేను చెప్పడం జరిగింది. కానీ వాటిని మించిన డెప్త్తో బైబిల్ ట్రైన్లో నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ జనాంగాల చరిత్ర కానీ, వంశావళిలో ఉన్న గ్యాప్ ఏంటి అని కానీ, లేదా 20,000 సంవత్సరాల నుండి 25,000 సంవత్సరాలు మాత్రమే అని ఎందుకు నొక్కి చెప్తున్నామో దాని వెనుకున్న సైన్స్ ఏంటో కానీ, దాని వెనుకున్న బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి కానీ, ఇవన్నీ నేను నెక్స్ట్ ఇయర్లో బైబిల్ ట్రైన్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇది ఆదికాండలో మనం చూస్తున్న విషయాలు, సృష్టి నుంచి వస్తూ ఉన్నాం. అయితే ఈ సృష్టిలో గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, దేవుడు 6 దినాలు సృష్టిని చేశాడు కదా. ఫస్ట్ 3 దినాలు క్రియేట్ చేశాడు, నెక్స్ట్ 3 దినాలు ఫిల్ చేశాడు. అర్థం చేసుకోండి, ఫస్ట్ 3 దినాలు క్రియేట్ చేశాడు అంటే ఒకటేమో ఆకాశాన్ని చేశాడు, ఒకటేమో వెలుగుని చేశాడు, ఒకటేమో ఆకాశం చేశాడు, తర్వాత భూమిని చేశాడు. ఇవన్నీ క్రియేషన్. తర్వాత దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, వాటిని ఫిల్ చేసుకుంటూ వచ్చాడు. ఆకాశాన్ని ఫిల్ చేశాడు, నీటిని భూమిని ఫిల్ చేశాడు, తర్వాత నీటిని ఫిల్ చేశాడు, తర్వాత భూమిని ఫిల్ చేశాడు. అలా 3 రోజులేమో క్రియేట్ చేస్తూ ఉన్న దేవుడు, నెక్స్ట్ 3 రోజులు మాత్రం ఫిల్ చేసుకుంటూ వచ్చాడు. ఇది సృష్టి గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము ముందుకు వస్తూ ఉంటే మనకు బైబిల్లో ఆదాము, నోవహు, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఈ మెయిన్ క్యారెక్టర్స్ని యేసు ప్రభువుతో పోల్చడానికి పోలికలు కొన్ని ఉన్నాయి. ఆ పోలికలు మనం చూద్దాం. ఈ సమయంలో ఆ పోలికలు మనం చూద్దాం. ఆదాముకు యేసు ప్రభువుకు ఒకవేళ పోలికలు చూడాలి అని అంటే స్క్రీన్ మీద కనబడుతుందా? క్లియర్గా కనబడితే మీరందరూ చూస్తుండండి. ఆదాముకు యేసు ప్రభువుకు ఉన్న పోలికలు ఏంటి అంటే, ఆదాము మొదటి ఆదాముగా పిలువబడితే, మొదటి మనిషి మొదటి ఆదాము, ప్రభువు మాత్రం కడపటి ఆదాముగా పిలువబడ్డాడు. ఇక్కడ ఆదాము నుంచేమో పాపము, ప్రభు ద్వారా రక్షణ. ఆదాము అవిధేయత వల్ల శాపము, ఆ ప్రభు యొక్క విధేయత వల్ల ఆశీర్వాదం. ఆదాము వల్ల మరణము, ప్రభువు వల్ల నిత్య జీవితం. ఆయన కుడిపక్క నుండి హవ్వ సృష్టించబడితే ఈ యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రక్కలో గాయముతో ఆయన చనిపోయాడనే వార్త ధృవీకరించబడి అక్క నుండి సంఘ స్థాపన జరిగింది. ఇది ఆదాముకు ప్రభువుకున్న పోలికలు లేదా వ్యత్యాసాలు అనుకోవచ్చు. ఇప్పుడు నోవహుకు యేసు ప్రభు వారికి ఉన్న ఈ చిన్న డిఫరెన్సెస్ అండ్ కొన్ని పోలికలు కూడా చూద్దాం.
నోవహు నీతిమంతుడైతే ప్రభు సంపూర్ణ నీతిమంతుడు. నోవహు ఓడ ద్వారా రక్షిస్తే ప్రభు శిలువ ద్వారా రక్షించాడు. నోవహు జలప్రలయం నుండి రక్షిస్తే ఈయన యేసుక్రీస్తు ప్రభులు వారు పాపపు తీర్పు నుండి రక్షించారు. నోవహు ఓడలో ఉన్న వారు మాత్రమే రక్షించబడింది ఎంత వాస్తవమో, క్రీస్తులో ఉన్న వారు మాత్రమే రక్షించబడతారు అనేది అంత వాస్తవం. నోవహు క్రొత్త జీవితానికి మార్గం చూపిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు క్రొత్త సృష్టికి మార్గాన్ని చూపించారు. ఇక అబ్రహాముకు యేసు ప్రభు వారికి ఉన్న పోలికలు ఏంటంటే, అబ్రహాము అనేక జనములకు తండ్రి, యేసు ప్రభు వారు ఆత్మీయ జనములకు తండ్రి, యెషయా గ్రంథం 9:6 ప్రకారంగా. తర్వాత అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత చూపిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయతను చూపించారు. అబ్రహాము తన కుమారుని అర్పించడానికి సిద్ధపడితే తానే బలిగా అర్పించబడ్డానికి సిద్ధమయ్యాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. అబ్రహాము గారు విశ్వాసులకు మాదిరిగా ఉంటే యేసుక్రీస్తు ప్రభులు వారు విశ్వాసానికి కర్త. ఆయన మాదిరి మాత్రం కాదు, కర్త కూడా. అబ్రహాము ఆశీర్వాదానికి సాధనంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆశీర్వాదానికి మూలంగా ఉన్నారు. ఇక ఇస్సాకుకు యేసు ప్రభు వారికి ఉన్న ఈ డిఫరెన్సెస్ అండ్ కొన్ని పోలికలు చూద్దాం. ఈయనది అద్భుతమైన జన్మ అయితే యేసు ప్రభు వారిది కన్యక జన్మ, ఇద్దరిది అద్భుతమైన జన్మమే. ఈయన ప్రియ కుమారుడే, ఆయన ప్రియ కుమారుడే. ఈయన బలిగా తీసుకువెళ్ళబడ్డాడు, యేసు ప్రభు వారు కూడా బలిగా మారడానికి వచ్చారు. ఇస్సాకు తన బలి కట్టెలు తానే మోసాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు శిలువ తానే మోసాడు. ఈయన మరణం నుండి తిరిగి లేపబడినట్లుగా భావించబడ్డాడు, ఆయన వర్ణించబడ్డాడు. కానీ యేసు ప్రభు వారు నిజంగా మరణించారు, నిజంగానే మరణం నుండి తిరిగి లేపబడ్డాడు. ఇక యాకోబును అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. యాకోబుకు యేసు ప్రభు వారికి ఉన్న ఆ వ్యత్యాసం కానీ లేదా కొన్ని పోలికలు ఏంటి అని అంటే, పరలోకానికి మార్గాన్ని చూశాడు నిచ్చెన ద్వారా, ఆ నిచ్చెన అనే మార్గాన్ని చూశాడు యాకోబు, కానీ ప్రభువే పరలోకానికి మార్గం. ఈయన క్రొత్త నామాన్ని పొందాడు యాకోబు, కానీ క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు ప్రభువు. లాబాను క్రింద నుండి కుటుంబాన్ని బయటకు తెచ్చాడు యాకోబు. పాపం బానిసత్వం కింద నుండి తన ప్రజలను బయటికి తెచ్చాడు ప్రభువు. కాపరిగా చేశాడు, నిజమైన కాపరిగా ఉన్నాడు యేసు ప్రభు వారు. ఆశీర్వాదం పొందాడు యాకోబు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక చివరిగా ఈ పోలికల్లో యోసేపుకు యేసు ప్రభు వారికి ఉన్న కొన్ని పోలికలు చూస్తే, ఇద్దరూ తండ్రి ప్రేమించిన కుమారులే, ఇద్దరూ సహోదరుల ద్వారా తృణీకరించబడిన వారే, ఇద్దరు వెండికి అమ్మివేయబడిన వారే, ఇద్దరు యూదా అనే వ్యక్తి ద్వారా అమ్మివేయబడిన వారే, ఇద్దరి గురించిన చెడ్డ సాక్ష్యాలు చెప్పారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. ఇద్దరు నేరస్తులతో ఉన్నారు, అందులో ఒకరు రక్షించబడ్డారు, ఇంకొకరేమో మరణించారు. ఆ ఇద్దరు 30 సంవత్సరాల్లోనే మెయిన్ మినిస్ట్రీని స్టార్ట్ చేశారు, మెయిన్ జీవిత ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ఇద్దరు ప్రపంచానికి ఆకలి తీర్చే సాధనంగా మారిపోయారు. ఇద్దరికి ఒక కొత్త పేరు ఇవ్వబడింది. ఇద్దరు అగాధము నుండి సింహాసనానికి చేరారు. ఇది ఆదికాండంలో ఇంతవరకు మనం చూసిన ఇన్ఫర్మేషన్. ఆదికాండం దేని గురించి మాట్లాడుతుంది? ఆదికాండంలో మనం చూసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇంతవరకు మనం చూసింది బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ చూసాం. ఆదికాండం దేని గురించి మాట్లాడుతుందో చూసాం, దీని రచయితలు ఎవరో చూసాం, ఎన్ని సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుందో చూసాం, ఈ గ్రంథ విభజన గురించి మనం చూసాం. ఈ గ్రంథము ఎవరి చుట్టూ తిరుగుతుంది అంటే నాలుగు సందర్భాలు, 4 వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. అలా తిరుగుతూ కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది, కొన్ని ప్రవచనాలను కవర్ చేసింది, కొన్ని వంశావళులను కవర్ చేసింది, కొందరు వ్యక్తులను కవర్ చేసింది, కొన్ని జనాంగాలను కూడా కవర్ చేసింది. వాటి చరిత్ర అంతా నేను బైబిల్ ట్రైన్లో మీ ముందు ఉంచుతాను. తర్వాత సృష్టి క్రమంలో చాలామంది ఆదికాండాన్ని పాయింట్అవుట్ చేసేవారు ఉన్నారు. అంత అవసరం లేదు. చాలామంది ఈ మధ్యకాలంలో ఒక చిన్న కాంట్రడిక్షన్కి మాత్రం నేను ఆన్సర్ చెప్పి ముందుకెళ్తాను. ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్నారు కదా, 4వ రోజున సూర్యుడు వస్తే 3వ రోజు భూమి ఎలా వచ్చింది అని చాలామంది అంటున్నారు కదా. నేను అడుగుతున్నాను, ఎవరైనా సరే ఈ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ అడిగిన వాడిని బట్టి ఆన్సర్ చేయండి. ఇన్ కేస్ ఆ క్వశ్చన్ అడిగింది ఒక నాస్తికుడు అయితే అతనికి ఒక రకమైన ఆన్సర్ చేయండి. ఇన్ కేస్ ఆ క్వశ్చన్ అడిగింది దేవుడు అన్నవాడిని నమ్ముతూ వేరే మతస్థులు అడిగితే వాళ్ళకు ఒక విధంగా ఆన్సర్ చేయండి. ఒకవేళ ఎవరు నాస్తికులు కాకుండా ఆస్తికులు, అంటే దేవుడు అన్నవాడు ఉన్నాడు అని నమ్ముతూ వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో, వేరే వారిని అనుసరించి ఎవరైతే ఉన్నారో వారు బైబిల్ని తప్పుపడడానికి ఎప్పుడైనా సరే, భూమి ముందు సృష్టించాడంట, తర్వాత సూర్యుని సృష్టించాడంట మీ దేవుడు, ఇది ఎలా పాసిబుల్ అని ఎవరైనా అడిగితే వారికి మీరు ఒకటే చెప్పండి, మా దేవునికి ఇది పాసిబుల్ బై, మీకు పాసిబులా కాదా, మీ ఓడికి పాసిబులా కాదా అడగండి. జస్ట్ ఆన్సర్ చెప్పు, మా దేవునికి ఇది పాసిబుల్, మీ దేవునికి పాసిబులా కాదా. పాసిబుల్ కాకపోతే నాకు పాసిబుల్ కాదు, ఆయనకు పాసిబుల్ కావట్లేదు, నేను చేయలేదు ఆయన కూడా చేయలేకపోతుంది, ఇంకా ఆయనకు నాకు సంబంధం ఏంటి, ఆయనకు నాకు ఎలాంటి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి, ఆయనకు నాకున్న వ్యత్యాసం ఏంటి, అలా లేనప్పుడు ఆయన దేవుడు ఏంటి అని అడగండి. దేవుడు సమస్తాన్ని చేయగలడు, 100%. హీ కెన్ డూ వండర్స్ అవుట్ ఆఫ్ నథింగ్. సో ఆయన ప్రశ్నించే అంత అక్కర్లేదు. ఇన్ కేస్ నాస్తికులు అడిగారు అనుకోండి, వాళ్ళకి మీరు చెప్పాల్సిన మాట ఏం చెప్పనా, బ్రెయిన్ లేకుండా హార్ట్ లేకుండా మనిషి బ్రతకగలడా అని అడగండి. డెఫినెట్లీ వాళ్ళు చెప్పే మాట బ్రతకలేడు అని అంటారు. మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రెయిన్ ఇంకా డెవలప్ అవ్వకముందే ఫీటస్ ఎలా బ్రతుకుంది అడగండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు
బ్రెయిన్ కానీ హార్ట్ కానీ కిడ్నీస్ కానీ ఇంకా డెవలప్ అవ్వకముందు బేబీ ఎలా బ్రతుకున్నాడు తల్లి గర్భంలో అడగండి. వాళ్ళు అప్పుడు అంటారు దెర్ ఇస్ ఎ స్మాల్ కనెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్ అని. ఒక స్మాల్ కనెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డే బేబీని ఏ అవయవాలు లేకుండా బ్రతికించగలిగితే ఒక లార్జ్ కనెక్షన్ బిట్వీన్ టోటల్ కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ యూనివర్స్ ఉన్నప్పుడు ఆ దేవుడు ఏం లేకపోయినా చేయగలడు. హీ కెన్ బ్రింగ్ వండర్స్ అవుట్ ఆఫ్ నథింగ్. సో ఎవరైనా వేరే మతస్థులు అడిగితే చెప్పాల్సిన ఆన్సర్ ఒకటి చెప్పండి, ఎవరైనా నాస్తికులు అడిగితే చెప్పాల్సిన ఆన్సర్ ఇంకొకటి చెప్పండి. ఇంకా ఆదికాండం ఒక విషయం చెప్పాలంటే బైబిల్ అంతటిలో మనకి ఎక్కువగా వేదనలకు గురవుతున్న గ్రంథం ఆదికాండం, పాయింట్అవుట్ చేయబడుతున్న గ్రంథం ఆదికాండం. చాలా కాంట్రడిక్షన్స్ని చాలామంది పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే ఆదికాండాన్ని పడగొడితే బైబిల్ని పడగొట్టేయచ్చు. ఆదికాండం బైబిల్కి పునాది లాంటిది. ఎందుకంటే ఆదికాండం లేకపోతే రక్షణ అంటే అర్థం ఏంటో తెలియదు, ఆదికాండం లేకపోతే సిలువ ఎందుకు వచ్చిందో తెలియదు, ఆదికాండం లేకపోతే ప్రభు ఎవరో తెలియదు, ఆదికాండం లేకపోతే ఈ మోషే ఎవరో తెలియదు, ఆదికాండం లేకపోతే పాపం అంటే ఏంటో తెలియదు, ఆదికాండం లేకపోతే ఆజ్ఞ అంటే ఏంటో తెలియదు, ఆదికాండం లేకపోతే ఈ ప్రయాసం అంతా దేనికో తెలియదు. సో బైబిల్ అంతటికి పునాది ఆదికాండం కాబట్టి ఆదికాండాన్ని పడేస్తే బైబిల్ని పడేయచ్చు. కాబట్టి బైబిల్లోని ఏ బుక్ మీద జరగని దాడి ఆదికాండం మీద జరుగుతుంది. ఆ దాడి అంతటిని తిప్పుకొట్టే రోజులు మరీ దగ్గరలో ఉన్నాయి. జనవరిలో ఖచ్చితంగా ప్రతి కాంట్రడిక్షన్కి నేను బైబిల్ ట్రైనింగ్లో ఆన్సర్ ఇవ్వబోతున్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఇది ఆదికాండం గురించిన ఇన్ఫర్మేషన్. ఇది ఆదికాండం దీని గురించి మాట్లాడుతుంది. ఇంకా మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో ముగించుకోనబోయే ముందుగా మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇంతవరకు టోటల్గా నేను కవర్ చేశాను. ఇంకా 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఇందులో ఉన్న దేవుని పేర్లు ఏంటి, అదొకటైతే రెండవది దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది మనము తెలుసుకోబోతున్నాం. సో ఇందులో ఉన్న దేవుని పేర్లు ఏంటంటే ఎలోహీం, యావే ఎలోహీం, ఏల్ ఎల్యోన్ సర్వోన్నతుడైన దేవుడు. ఎలోహీం అంటే దేవుడు, యావే ఎలోహీం అంటే యెహోవా, ఏల్ ఎల్యోన్ అంటే సర్వోన్నతుడైన దేవుడు, ఎల్ రోయి అంటే నన్ను చూచుచున్న దేవుడు, ఎల్ షద్దాయి అంటే సర్వశక్తిమంతుడు, ఏల్ ఓలాం అంటే నిత్య దేవుడు, యావే ఈరే అంటే యెహోవా చూచుకొనును, ఏల్ బేతేల్ అంటే బేతులి దేవుడు, పరలోక దేవుడు, సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఇవి ఆదికాండంలో దేవునికి ఇవ్వబడిన పేర్లు. అయితే ఆదికాండంలో దేవునికి ఇవ్వబడిన పేర్లలో 3 కేటగిరీస్ ఉన్నాయి. మీరు గమనించండి. ఆదికాండంలో దేవునికి ఇవ్వబడిన పేర్లలో 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి దేవుని యొక్క ప్రధాన నామములు, అంటే ఆయనకున్న మెయిన్ పేర్లు ఉంటాయి. రెండవది దేవునికున్న బిరుదులు కూడా పేర్లుగా మనకు కనబడతాయి. తర్వాత మూడవది దేవునికి మనుషులతో ఉన్న సంబంధాన్ని వ్యక్తపరిచే నామాలు కూడా దేవునికి ఆదికాండంలో కనబడుతున్నాయి. ఆ లిస్ట్ అంతా మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు ఇన్ఫర్మేషన్గా పెట్టుకోండి. ఇక చివరిగా ఆదికాండం అంటే చాలామందికి నచ్చకపోవడానికి రీజన్ ఏంటి చెప్పమంటారా? నిర్మోహమాటంగా ఆదికాండము చాలా ఫిలాసఫీస్ని నిర్మోహమాటంగా కొట్టిపారేసింది. వితౌట్ ఎనీ సెకండ్ థాట్ నిర్మోహమాటంగా అన్నిటిని కొట్టిపారేసింది. అందుకే బైబిల్ అంటే చాలామందికి చిరాకు. మనల్ని తప్పు అంటే తప్పే అంటారు బైబిల్. ఏంటి? ఈ లోకంలో ఉన్న ఎన్నో ఇజమ్స్, ఎన్నో ఫిలాసఫీస్, ఇవన్నీ తప్పు అని ఆదికాండం 1వ అధ్యాయమే శాసించింది, రూల్ పాస్ చేసింది. ఏంటి ఇజమ్స్ ఏంటి? ఏథిజం, అగ్నాస్టిసిజం, యానిమిజం, పాలిథిజం, డ్యూయలిజం, మోనోథిజం, డీయిజం, థీయిజం, హ్యూమనిజం, రేషనలిజం, మెటీరియలిజం, మిస్టిసిజం, మోనిజం, పెనంథియిజం, ఈ ఇజమ్స్ అన్నిటిని, ఈ ఫిలాసఫీస్ అన్నిటిని నిర్మోహమాటంగా కొట్టిపడేసింది. వాటి అర్థాలు ఏంటో నేను పీడిఎఫ్లో మీకు ఇచ్చాను, అవి మీరు తర్వాత చూసుకోండి. ఇంతమందిని నో చెప్పేసరికి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆదికాండం మీద పడి ఎన్నో కాంట్రడిక్షన్స్ బైబిల్లో ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం తప్పు, ఆదికాండం 1వ చాప్టర్ తప్పు, ఆదికాండం 1వ అధ్యాయం టోటల్గా తప్పు అంటున్నారు. కానీ లెట్ మీ గివ్ యూ అ వెరీ గ్రేట్ క్లారిటీ. ఆదికాండం కాదు కదా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఒక్కటంటే ఒక్క తప్పు కూడా మీరు చూపించలేరు. ఐ ఛాలెంజ్. ఒక్కటంటే ఒక్క తప్పిదము కూడా మీరు ప్రూఫ్ చేయలేరు. నిందలు 100 మంది వేయచ్చు, పాయింట్అవుట్ 100 మంది చేయొచ్చు. పాయింట్అవుట్ చేయడం కాదు, ప్రూఫ్ చేయగలగాలి. ఈ రాధా మనోహర్ దాస్ గారి లాగా నేను నిన్ను అడుగుతాను కానీ క్వశ్చన్స్ నన్ను అడగొద్దు అంటే ఇలాంటి వాళ్ళు కాదు. కానీ క్రికెట్ మ్యాచ్ అంటే ఎట్లుండాలి, ఒక డిబేట్ అంటే ఎట్లుండాలి, ఒక మ్యాచ్ అంటే, ఒక గేమ్ అంటే ఎట్లుండాలి. మీరు నాకు 20 ఓవర్లు వేసారనుకోండి, నేను 20 ఓవర్లు వేస్తాను. మీరు బౌన్సర్లు వేసినప్పుడు, నేను బ్యాటింగ్ చేసినప్పుడు, నేను బౌన్సర్లు వేసినప్పుడు మీరు బ్యాటింగ్ చేయాలి. నేను 20 ఓవర్లు బ్యాటింగ్ చేసినప్పుడు, మీరు బౌలింగ్ చేసినప్పుడు, మీరు 20 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే అప్పుడు మా బౌలింగ్ ఏంటో, మా సత్తా ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ మీకు రెడీ అనుకుంటే మాట్లాడుకోవచ్చు, హ్యాపీలీ మాట్లాడుకోవచ్చు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండం 1వ అధ్యాయం పక్కకు పెట్టండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నాట్ ఈవెన్ ఎ సింగిల్ కాంట్రడిక్షన్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. యూ కెనాట్ ఈవెన్ ప్రూవ్ దట్. యూ మే పాయింట్ దట్ అవుట్, కానీ దాన్ని పాయింట్అవుట్ చేసే అవకాశం ఉందేమో, కానీ దాని అర్థం కాక వానాకాలం చదువులు చదివి దాని అర్థం కాక మీరు పాయింట్అవుట్ చేస్తారేమో, కానీ దాన్ని ప్రూవ్ చేసే అంత సత్తా ఎవ్వరికి లేదు.
సో ఇది ఆదికాండం గురించి. ఇక చివరిగా ఈ గ్రంథం నుండి మనం అసలు ఏం నేర్చుకోవాలి అనంటే, ఆదాము ఏదైనా తోట నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం, మాట వినకపోతే నువ్వు ఎవరివైనా సరే వెళ్ళగొట్టేస్తాడు దేవుడు, ఖచ్చితంగా వెళ్ళగొడతాడు. ఈ గ్రంథాన్ని చదివి మీరు నేర్చుకోవాల్సిన భక్తిని చెప్పనా, మాట వినకపోతే, ఇన్ఫర్మేషన్తో పాటుగా మనం స్పిరిచువాలిటీ నేర్చుకోవాలి. మాట వినకపోతే ఖచ్చితంగా వెళ్ళగొట్టేస్తాడు దేవుడు, నువ్వు ఎవడివైనా సరే. పాపం అధికమైతే ఆయుష్ తగ్గిపోద్ది, నువ్వు ఎంత బలవంతుడు అయినా సరే. పాపం సంపూర్ణమైతే నీకు మరణమే శరణమిక, అది సొదొమ నుంచి దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుని మాట వింటేనే నీకు ఆశీర్వాదం, అది అబ్రహాము ద్వారా నేర్పిస్తున్నాడు. కళ్ళకు నచ్చిందని ఎన్నుకుంటే మిగిలేది శోకమే. ఇది లోతు సొదొమను ఎంచుకోవడం వల్ల దేవుడు నేర్పిస్తున్న పాఠం. చేసిన ప్రమాణం నిలబెట్టుకోవాలి, అబ్రహాం పెద్ద దాసుని చూపించి దేవుడు నేర్పిస్తున్న పాఠం. మోసం చేస్తే మోసపోతావు, యాకోబు నుండి దేవుడు నేర్పిస్తున్న పాఠం. భోజన ప్రియుడు అయితే ఖచ్చితంగా నష్టపోతావు, ఇది ఏసావు నుంచి నేర్పిస్తున్న పాఠం. అందుకే దేవుడు తిండిబోతులుగా మీరు ఉండొద్దని చెప్తాడు. తర్వాత దేవునికి భయపడితే మొదటి శ్రమ వచ్చినా చివరకు మిగిలేది సింహాసనమే, ఇది యోసేపు నుంచి దేవుడు నేర్పిస్తున్న పాఠం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జెనసిస్. ఈ ఆదికాండం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. తర్వాత ఏం చూసాము అంటే, ఈరోజు ఈ సెషన్లో మనం చూసిందంతా దేని గురించి అనంటే, బైబిల్ ఇన్ఫర్మేషన్ చూసాం, హిబ్రూ బైబిల్కి తెలుగు బైబిల్కి ఉన్న వ్యత్యాసం చూసాం, బైబిల్ను ధ్యానించే విధానాలు చూసాం, బైబిల్ని చాప్టర్స్గా వర్సెస్గా ఎవరు డివైడ్ చేశారో చూసాం, ఆదికాండంకున్న సపరేషన్ ఏంటి, డివిజన్స్ ఏంటో చూసాం, ఆదికాండం రచయిత ఎవరు, రచనా కాలం ఏంటి, అసలు ఏం తెలియజేస్తుంది, ఈ గ్రంథం తెలియజేసే కాలం ఏంటి, ఆదాము నుండి ఈ ఆదికాండంలో ఉన్న చివరి వ్యక్తి వరకు ఉన్న ఎంత కాలాన్ని సూచిస్తుంది, ఈ గ్రంథ చరిత్ర ఏ భూభాగాల్లో జరిగింది, ఈ గ్రంథ విభజన ఏంటి, ఎన్ని ప్రాంతాల మధ్య ఎన్ని వ్యక్తుల మధ్య ఎన్ని సందర్భాల మధ్య ఈ గ్రంథం జరుగుతుంది, 4 సందర్భాలు 4 వ్యక్తుల మధ్య ఈ గ్రంథం చరిత్ర జరుగుతుంది. వీటి చుట్టూ కొన్ని ప్రాంతాలు కొందరు వ్యక్తులు కూడా యాడ్ అయ్యారు కాబట్టి వారి చరిత్రలు, వారి వంశావళులు, వారి ప్రదేశాలు, వారి జనాంగాలు ఇవి కూడా ఆదికాండం చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ప్రభువు గురించిన ప్రవచనాలు ఎన్నో ఆదికాండంలో ఉన్నాయి. ఇక సృష్టి విధానం వస్తే దాని గురించి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆదికాండం ఎప్పుడు కూడా 6000 సంవత్సరాల సృష్టిని అంగీకరించలేదు. భూమి వయస్సు 6000 సంవత్సరాలని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. బట్ వీ కెన్ ప్రౌడ్లీ సే దాట్ 20,000 నుండి 25,000 ఇయర్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని మాత్రం మనం చెప్పొచ్చు. ఇక ఈ సృష్టి కార్యక్రమంలో ఉన్న అనేకమైన డౌట్స్ ఏంటి అని అంటే, అవి ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ నాకు పెట్టండి, ఖచ్చితంగా నేను బైబిల్ ట్రైనింగ్లో వాటిని అన్నింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ప్రతి కాంట్రడిక్షన్కి మేము ఆన్సర్ ఇవ్వబోతున్నాం. ఇక మీకు ఒకవేళ హిస్టరీ కావాలన్నా, ఫ్లడ్ హిస్టరీ కావాలన్నా, దాని ప్రూఫ్స్ కావాలన్నా, కాంట్రడిక్షన్స్ కావాలన్నా, జనాంగాల హిస్టరీ కావాలన్నా, నేషన్స్ హిస్టరీ కావాలన్నా బైబిల్ ట్రైనింగ్ వరకు వెయిట్ చేయండి. ఇక ఇందులో ఉన్న ఆదాముకు ప్రభువుకున్న పోలికలు, ఇస్సాకుకు ప్రభువుకున్న పోలికలు, అనేక మందితో ప్రభువును పోల్చి చూపిస్తూ వారికి ఉన్న పోలికలు వ్యత్యాసాలు 2 మీకు చూపించాను. ఆదికాండం అంటే చాలామందికి ఎందుకు కోపమో కూడా చెప్పాను. రీజన్ ఏంటంటే, నిర్మోహమాటంగా ఈ లోకం నమ్ముతున్న అనేకమైన సిద్ధాంతాలను, అనేకమైన ఫిలాసఫీస్ని అన్నిటినీ ఆదికాండం నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేసింది. ఇక చివరిగా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, మనం ఎంతటి వారమైనా ఎంత పాపం చేసినా దేవుడు ఖచ్చితంగా పక్కకు నెట్టేస్తాడు. సో పాపం లేకుండా చేసిన ప్రమాణాలు నెరవేర్చుకుంటూ, స్టార్టింగ్లో దేవుడు నమ్మినందుకు కొన్ని హింసలు బాధలు వచ్చినా చివరిలో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, సింహాసనం ఇస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా ఆదికాండం నుంచి ఈ పాటలు నేర్చుకొని ఈ విధంగా మీరందరూ ఉండాల్సిందిగా కోరుతూ ఈ సెషన్ నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ సండే సాయంత్రం 7 గంటలకు నిర్గమకాండము, దాని చరిత్ర, దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీస్, దానిలో ఉన్న జనాంగాలు, దానిలో ఉన్న పరిస్థితులు, దాని నుండి మనం ఏం నేర్చుకోవాలో మనం నెక్స్ట్ సండే మనం చూడబోతున్నాం. సో ఈ పీడిఎఫ్ను నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని చూడండి, నేర్చుకోండి, బైబిల్ని బాగా చదవండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఇన్ఫర్మేషన్తో ఆగిపోకుండా స్పిరిచువాలిటీలోనికి రండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.